श्रीगुरुभ्यो नमः। हरि ओम्। అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. అంతటా వ్యాపించి ఉంటాడు కనుక భగవంతుణ్ణి విష్ణువు అన్నారు. వ్యాపకశీలత్వాత్ విష్ణు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అణువణువు వ్యాపించి ఉంటాడు ఆయన. అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు వ్యాపించిన పరమాత్మని విష్ణువు అన్నారు. శంకరోతీతి శంకర. శం అంటే సుఖము లేక శాంతి. తనను భక్తితో శ్రద్ధతో అర్చించేటటువంటి వారికి శాంతిని కలిగిస్తాడు గనక, సుఖమును కలిగిస్తాడు గనక పరమాత్ముణ్ణి శంకరుడు అన్నారు. ఈ లక్షణములన్నీ గురువులో ఉన్నాయి గనక విష్ణవే శంకరాయ గురవే నమః అన్నారు. గురు శబ్దమునకు చాలా గొప్ప అర్థం ఉన్నది. అనేక అర్థములున్నాయి. అందులో ముఖ్యమైనది గు అంటే చీకటి. గుశబ్దస్తు అంధకార స్యాత్ రుశబ్ద తన్నిరోధక. అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే చీకటి, రు అంటే తొలగించుట. గురుహు చీకటిని తొలగించువాడు. ఏం చీకటిది? పొరలు కమ్ముకొని ఉన్న అజ్ఞానమనే చీకటి. అజ్ఞానమనే భయంకరమైన చీకటిని తొలగించి విజ్ఞానమనేటటువంటి వెలుతురులోకి తీసుకెడతాడు గనక ఒక వ్యక్తిని గురువు అన్నారు. అవన్నీ గురువులో ఉన్నాయి కనుక పూర్వకాలంలో గురువుని విష్ణుస్వరూపుడిగా, సుఖాన్ని కలిగించే శంకరస్వరూపుడిగా, సృష్టికి మూలకారకుడైన బ్రహ్మస్వరూపుడిగా వర్ణించారు. ఈ దాంట్లో గురు శబ్దమునకు బ్రహ్మాను కూడా ఒక అర్థం ఉన్నది. అలా తీసుకుంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ అయిన పరమాత్మ కోసం నమస్కారం అని కూడా ఒక అర్థం అన్నమాట. ఇటువంటి దివ్య మంత్రాన్ని కంచి పరమాచార్యులు వారు చాలా ప్రాచీన కాలంలో ఆయన చిన్నప్పుడు అందరి చేత చేయించేవారు.
అంతఃపూర్వం ఆదిశంకరుడు చేయించాడు. మా తండ్రి గారు కాశీలో 1932 నుంచి 37 మధ్యలో ఒక 5 సంవత్సరాల కాలం దీనిని ఎంతో భక్తితో జపించారు. అనేక భాషల్లో పాండిత్యం పొందారు. వ్యాసుణ్ణి, అశ్వత్థామని ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని ఆయన దర్శనం చేసుకోగలిగారు. ఆ దర్శనమే నాకు ఆదర్శం అయ్యింది. అందుకే నా దగ్గర పురాణం వింటున్న మీ అందరికీ కూడా ఈ దివ్య మంత్రాన్ని రోజు ఎంతో కొంత చేయండి అని చెప్పడానికి మూల కారణం అదనమాట. ఈ మంత్రవ్యాప్తి జగత్తంతా జరిగితే జగత్తులో శాంతి క్రమక్రమంగా పెరుగుతుంది. మానవుడన్నాక అశాంతి లేకుండా ఎందుకుంటుంది? ఏదో కష్టం లేకుండా ఎందుకుంటాడు? ఎంత గొప్పవాడైనా మానవుడై పుట్టాడంటే, జీవై పుట్టాడంటే కష్టం ఉంటుంది. అసలు జీవితమే పెద్ద సంఘర్షణ. యావజ్జీవితం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. తిన్న అన్నం కూడా లోపలికెళ్ళి సంఘర్షణ జరిగి టపా టపా లోపల కొట్టుకుని జీర్ణం అవటంలా. అందువల్ల సంఘర్షణ లేని వ్యక్తి ఉండడు. ఆ సంఘర్షణలో విజయం పొందడానికి, అధైర్యం పొందకుండా ఉండడానికే మంత్రానుష్ఠానం చెయ్యాలి, గురువులను ఆశ్రయించాలి. అదే ఇప్పుడు మనకి వేదవ్యాసుల వారి పురాణముల ద్వారా తెలుస్తున్న సత్యం. సూత మహర్షి వ్యాసుని ద్వారా పురాణములు విని గురువు గారి మీద భక్తితో దాన్ని వ్యాపింపచేశాడు. ఎంత గొప్పడంటే సూతుడు రాసిన పురాణములు వ్యాసుడు రాస్తే వాటన్నిటినీ మస్తకంలో పెట్టుకుని ఎక్కడ ఎప్పుడు ఎవరడిగినా అందులో నుంచి సందేహాలు తీర్చగలిగేటటువంటి పాండిత్యం కలిగిన వాడయ్యాట. ఇప్పుడు పుస్తకం ఎదురుగుండా ఉన్నా 24 గంటలు అందులో చూడలేడు కదా వాడు. అది అత్యవసరమైతే కొన్ని శ్లోకం చూడడానికి ఆ పుస్తకం ఎదురుగుండా ఉంటుంది. కానీ అది వాడికి బాగా మస్తకంలోకి ఎక్కాలి. ఎక్కితేనే చెప్పగలడు. హఠాత్తుగా మీకు పుస్తకం ఇచ్చి చూస్తూ చెప్పంటే వాడు అనక్షణం చదువుతాడు తప్ప అందులో ఉన్న దానికి వ్యాఖ్యానం చేయలేడు. వ్యాఖ్యానం చేయాలంటే వాడికి ఎంతో పాండిత్యం దాని మీద ఉండాలి. అది నలిగిపోయి ఉండాలి అతనికి. పైగా ఒక పురాణమా 2 పురాణమా? వ్యాసుడు 18 పురాణములు, అనేక శాస్త్రములు అందిస్తే అవన్నీ కూడా కంఠస్థం చేసి సౌనకాది మహర్షులకి ఎన్నో పర్యాయములు నైమిషారణ్యంలో, ప్రయాగలో, ఇంకా 12 అరణ్యాల్లో చెప్పాడు ఆయన. భూమండలంలో చాలా అడవులున్నా అందులో 12 అరణ్యములు ప్రసిద్ధికెక్కాయి. ఆ 12 అరణ్యాల్లో నైమిషారణ్యం 1, పుష్కరారణ్యం 2వది. నైమిషారణ్యం మీ అందరూ చాలాసార్లు చూశారు. పుష్కరారణ్యము అంటే రాజస్థాన్లో అజ్మీర్ దగ్గర నుంచి వ్యాప్తి చెందిన బ్రహ్మదేవుడు కూడా ఉన్న పుష్కర క్షేత్ర ప్రాంతంలో ఉన్న అడవి పుష్కరారణ్యం. ధర్మారణ్యం కొంత బీహార్లో ఉండి, బీహార్ నుంచి రాజస్థాన్లో సూర్యదేవుడి ఆలయం ఉంది. ఆ ప్రాంతం వరకు ఉన్న అడవిని ధర్మారణ్యము అంటారన్నమాట. ఎక్కువ భాగం గుజరాత్లోకి వెళ్ళింది. ఇప్పుడంటే గుజరాత్ కానీ పూర్వకాలంలో ఆ ప్రాంతాన్ని ధర్మారణ్యం అనేవారు. గుర్జర దేశం, మగధ సామ్రాజ్యం అన్ని కలిపే ఉన్నాయి కదా. ఇప్పుడు ముక్కలు ముక్కలైపోయాయి. కానీ ఒకప్పుడు విశాల సామ్రాజ్యం అది. ధర్మారణ్యం అంటే అదనమాట. ఇక సేతు అరణ్యం లేక రామేశ్వరారణ్యం అంటే రామేశ్వర ప్రాంతంలో ఉన్న అడవి అన్నమాట. దండకారణ్యం అది ఇప్పుడు మనకి భద్రాచలము, ఛత్తీస్గఢ్లోను, కొంతేమో మహారాష్ట్రలో ఉన్న నాసిక్కు. ఈ నాసిక్ దగ్గర నుంచి ఇదంతా కూడా దండకారణ్యం అని పిలువబడేది. హిమవదరణ్యం అంటే హిమాలయాల్లో ఉన్న అరణ్యం అన్నమాట. హృషికేశం దగ్గర నుంచి ఇటు బదరి, కేదారం, యమునోత్రి, గంగోత్రి ఆ ప్రాంతాల్లో ఉన్న మొత్తం అరణ్యం అంతటిని ఏమంటారన్నమాట? హిమవదరణ్యము అంటారు. కపిలారణ్యం అనగా ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్న అడవులు ఉన్నాయే అవన్నీ కపిలారణ్యం అని పిలువబడ్డాయన్నమాట. ఈ విధంగా 12 అరణ్యాలు వరసగా మన వాళ్ళు పెద్దలు చెప్పారు. ఈ 12 అరణ్యాల మీద ఒక పుస్తకం రాశాను నేను ఒకప్పుడు, 12 అరణ్యాలు మరియు నైమిషారణ్య మహాత్మ్యం అని. ఆ పుస్తకం దొరికింది ఈ మధ్యన నాకు, మళ్ళీ చాలా కాలం తర్వాత. ఎప్పుడో 98లో పంచిపెట్టారు దాన్ని, 99లోనో. ఈ అరణ్యాలన్నీ కూడా తపస్సులకు నిలయాలు. అటువంటి వాటిల్లో ఈ మొత్తం 12 అరణ్యాలలో సూత మహర్షి పురాణం చెప్పాటే. ఇప్పుడు ఇక్కడ చెప్పాడు ఆ మాట, నేను చెప్పడం కాదు, వ్యాసుడే చెప్పాడు. నా శిష్యుడు సూతుడు 12 అరణ్యాలలోనూ కూడా పురాణ ప్రవచనం చేసిన పుణ్యాత్ముడు అన్నాడు ఆయన. ఎందుకంటే అసలు 12 అరణ్యాలు వెతకడమే కష్టం. వెతికిన అక్కడ కూర్చొని పురాణం చెప్పడం కష్టం కదా. ఇది నేనున్నానంటే పుష్కరం వెళ్ళాను, హిమాలయానికి వెళ్ళగలిగాం. ఈ మధ్యన కూడా వీరు నాతో వచ్చారు కొందరు అక్కడికి. ఏదో 1 రోజు 2 రోజులు చెప్పగలం అక్కడ. కానీ మొత్తం పురాణం చెప్పాలంటే అక్కడ కనీసం 10 రోజులు ఉండాలి.
తర్వాత దండకారణ్యం, అక్కడికి వెళ్ళాను నేను. కానీ ఇప్పటికీ కూడా నేను కొన్ని అరణ్యాలకు వెళ్ళలేకపోయాను. ఆ అరణ్యాలు వెళ్ళడానికి కష్టం. కాలిఫోర్నియా వెళ్ళాం, కానీ కాలిఫోర్నియాలో అడవికి బయట చెప్పగలిగాం, కానీ అడవి లోపలికి వెళ్ళి కూర్చొని చెప్పడం కుదరదు కదా. ఆ రోజులో ఆయన చెప్పాడు. కాలిఫోర్నియా అంతా తెగ తిరిగేశాను నేను. ఈ చివరిన చివరికి ఒక కారుల్లో కూడా తిరిగాను. ఎక్కడో శానోజే దగ్గర నుంచి శాండియాగో కూడా కారులో వెళ్ళాం. దాదాపు 10 గంటలు ప్రయాణం చేసి, గంటలో ఫ్లైట్లో వెళ్లే దూరం అమెరికా రోడ్లు కనుక 10 గంటల్లో ప్రయాణం చేశాం. అప్పుడు అదొక ఓపిక. ఇప్పుడు అంత ఓపికగా తిరగాలంటే కూడా శరీరం సహకరించదు. ఎందుకంటే తిరిగి 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 అలిసిపోయి ఉంటుంది. ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. ఈ విశ్రాంతి తీసుకోవాలనుకునే సమయానికి అందరూ వస్తారు. ఒకడు పెళ్లి అంటాడు, ఒకడు కిళ్ళి అంటాడు, ఒకడు ఇల్లు అంటాడు, ఒకడేమో ఇంకో ఫుల్ అంటాడు. ఫుల్ అంటే అపార్థం చేసుకోకండి. ఫుల్ అంటే వాడి ఉద్దేశం ఏంటంటే మోక్షం, మోక్షం మీద ఫుల్ భక్తి కావాలంటాడు. అరుదుగా ముక్తి అడుగుతారు. ఎక్కువ మంది ముక్తి గురించి అడగరు అనుకోండి, ఎక్కువ మంది భక్తి గురించి, కోరికల గురించి అడుగుతారు. కానీ చిత్రంగా ఇవాళో నిన్నో గాని ఒక బాబు అడిగాడు. అప్పుడప్పుడు వాళ్ళ అక్కయ్య మన దగ్గరకు వస్తూ ఉంటుంది పురాణం వినడానికి. అతనికి ఒక కూతురు పుడితే కూతురికి నేనే పేరు పెట్టాంట. ఆ అబ్బాయి, గురుదేవ, ఎప్పుడూ గురుభక్తి నా దగ్గర ఉండాలి, నేను శరీరం విడిచేదాకా గురుభక్తి ఉండేటట్టు అనుగ్రహించండి అని హనుమకొండ నుంచి వచ్చాడనమాట. చాలా ఆశ్చర్యము, ఆనందం కలిగి ఈ వరం కావాలని కోరాడు. యావజ్జీవితం గురుభక్తి ఉండాలి, అస్సలు గురుభక్తి విడిచిపెట్టకుండా ఉండే భాగ్యం ప్రసాదించు అన్నాడంటే అతడు ఎంత గొప్ప గుండె లోతుల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఎంత తపస్సు చేసిన వాడై ఉంటాడు. రాగానే ముందు పెళ్లి గురించి అడిగేవాళ్ళు ఎక్కువ అనమాట. 50 ఏళ్ళు వచ్చిన ఆయన కూడా నాకు పెళ్లి అవ్వట్లేదు, నాకు పెళ్లి చేయండి అంటాడు. ఇప్పుడు నేనేం చేయని చెప్పండి, నేను ఏమన్నా మ్యాట్రిమోనియల్ పెట్టుకున్నానా అంటే పాపము అతను అన్నాడు, లేదండి అది కాదండి, మ్యాట్రిమోనియల్ కాదండి, నేనే హాస్యానికి అలా అంటే, కాదండి మీ నోటితో పెళ్లి అవుతుందని దీవిస్తే అవుతుందండి అన్నాడు ఆయన. అది మంచిదే, కానీ ఇప్పుడు 50 ఏళ్ల వయసులో కొత్తగా పెళ్లి చేసుకుంటే ఇతరు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది అక్కడ వచ్చిన సమస్య. నేను తొందరపడి ఎందుకు దీవించను? దీవించండి అన్నంత మాత్రం చేత దీవిస్తే నా దేవన వ్యర్థం కాకూడదు. వ్యర్థం కాకూడదంటే వాడికి పెళ్లి అవ్వాలి. అవ్వాలంటే బ్రహ్మరాత ప్రకారం వాడికి యోగం లేదు, వస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ వస్తున్న సమస్య అనమాట. అందుకని అందరినీ దీవించలేం. నిజం చెప్తున్నాను. ఒక ఆయన వాళ్ళ పిల్లాడిని తీసుకొచ్చి ఈ కుర్రాడికి ఆయువు వచ్చేటట్టు దీవించండి అన్నాడు. నేను మాట్లాడకుండా వ్యాధిహార వైష్ణవ కవచం చదువుకోండి అన్నాను ఆ పిల్లవాడికి. ఎందుకని నా నోటితో దీవించలేదు. ఆ కుర్రాడు కొద్ది రోజులు వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళ ఆవిడికి, ఇందువల్లే గురువు గారు ఎంత బతిమాలినా దీర్ఘాయురస్తు అనలేదు. అంటే మళ్లీ వీడిని రక్షించడానికి తలప్రాణం తొక్కొస్తుంది. మానవులం, మనం ప్రాణం పోయలేం కదా, వాడు ఆయువుని ఇవ్వలేం, కానీ వాడికి ఉత్తమ గతులు కలిగేటట్టు చేయగలుగుతాం. అందరికీ అందరూ ఆయువు ఇచ్చేస్తే ఈ సృష్టి అంత అపప్రథం అయిపోతుంది, భ్రంశం అయిపోతుంది. మరి పుట్టడం, పెరగడం, మరణించడం సృష్టి ధర్మాలు. కాబట్టి హఠాత్తుగా ఆయువులు ఇవ్వలేం. ఎక్కడో రేరుగా దొరుకుతాయి కొన్ని అనమాట. కొంతమందికి ఇవ్వగలుగుతారు. మార్కండేయుడు లాంటి వాడు ఎవడో ఉంటాడు, వైశ్యానరుడు లాంటి వాడు ఉంటాడు. లేదా లింగయ్య గారికి మాట ఇవ్వటం వల్ల నేను ఎన్నోసార్లు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కూడా అడగండి ఆయన్ని. 3 సార్లు ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరిగింది. అందులో 2 సార్లు స్టంట్ మార్చారు. అయినా ఆయన భార్య, మా ఆయన రక్షణ భారం నీది అంది, నా మొహం మీద వారేసి ఎప్పుడో. అందువల్ల తొందరపడి అన్నాను అన్నందుకు రక్షిస్తారు ఎప్పుడు కూడా. లింగయ్య గారి భార్య అరుణ్ గారు, ఏమైనా మా ఆయన సౌభాగ్యం మీదంటే అమెరికాలో ఉన్న జపం చేయవలసి వచ్చింది. ఆ జపం చేసినప్పుడు కొంత మాకు కూడా నొప్పులు వస్తాయి తెలుసా, అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తుంది మాకు కూడా. ఎందుకని మనమేం దేవుళ్ళం కాదు కదా. చెప్పారు మీకు చాలాసార్లు, గురువులు మీకోసం జపం చేయగలరు కానీ వాడేం డైరెక్ట్ గా భగవంతుడు మీకోసం దిగిరాలేడు. కానీ మనస్ఫూర్తిగా మాత్రం మీరు బాగుండాలని కోరుకుంటాడు. అందువల్ల ఎందుకు చెప్తానంటే, అనేక అరణ్యాలలో మహానుభావుడు సూత మహర్షి పురాణములను కంఠస్థం చేసి లోకానికి అందించాడు ఆ పుణ్యాత్ముడు. ఇవాళ ఆ పుణ్యాత్ముడు సేతు మహిమని చెబుతూ, రామేశ్వర మహిమ చెబుతూ, ఇప్పుడు ఆ రామేశ్వరంలో ఏం చెయ్యాలి, ఎలా ప్రయాణం చెయ్యాలి అని చెప్పాడు. ఇది చాలా అవసరం. అందరం రామేశ్వరం పెడుతున్నాం. ఓపిక ఉంటే అక్కడికి దగ్గరలో ఉన్న ఏ ఎయిర్పోర్ట్లోనూ దిగి పరుగు పరుగుని వెళ్ళడం, అక్కడున్న స్వామివారికి దండం పెట్టి మళ్ళీ టిఫిన్లు తినేసి పరిగెత్తు వచ్చేస్తున్నాం. లేదా రైలు ఎక్కి వెళ్ళి దిగ్గానే హోటల్ రూము, కాఫీ,
టిఫిన్లు ఇవన్నీ ఎక్కడ బాగున్నాయో చూసుకుని ఇవన్నీ అయిన తర్వాత ఫుడ్ అయ్యాక అప్పుడు స్వామివారి మీదకి దృష్టికి పెడుతున్నాం అనమాట. ముందు ఆహారం, ఆ తర్వాతే అభిషేకం. ఎక్కడో కొద్దిమంది ఉంటారు అన్ని విడిచిపెట్టి ముందు దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత రూములు చూసుకునేవాడు. అందువల్ల ఏం చెప్పాడంటే, నాయనలారా వెళ్లే ముందు కొన్ని నియమాలు పెట్టుకుని వెళ్ళండి. ఇది సేతుయాత్రా విధానం. ఇప్పటి నుంచి చెప్పబోయేదాన్ని యాత్రాక్రమ వర్ణనము అంటారు. ఇది స్కాంద పురాణంలో 51వ అధ్యాయంలో సేతు మహిమలో యాత్రాక్రమ విధానం అనే పేరుతో వేదవ్యాసుల వారు అందించిన ఒక అపూర్వ సర్గ. ముందుగా మానవుడు నేను వెడతాను అని సంకల్పించుకోవాలి. ఎప్పుడైనా వెళ్ళవచ్చునట సేతుయాత్రకి. వెళ్లే ముందు ఒక్కసారి శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః అనుకోవాలి. గణపతికి గురువుకి నమస్కరించుకున్న తర్వాతే తీర్థయాత్రకి వెడతాననాలి. అదృష్టం బాగుందంటే గురువులతోటే వెళ్ళగలుగుతారు. ఆగస్టులోనూ అందరూ అలా వెళ్ళలేరు కదా. ఇన్ని లక్షల మంది గురువు గారితో వెళ్ళాలంటే ఎన్ని రైళ్లు సరిపోతాయి. కాబట్టి ఏదో 150 మందో 200 మందో గురువులతో పెడతారు. మిగతా వాళ్ళు గురువు గారిని మనస్సులో ఉంచుకుని వెళ్ళగలుగుతారు. వారి వారి గురువుల్ని వారి వారి సంప్రదాయాలని మనస్సులో పెట్టుకుని ప్రయాణం చేస్తారు. ఏదైనా ముందు గణాధిపతయ నమః గురుభ్యో నమః అనుకోవాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని నేను ప్రయాణం చేస్తాననుకున్నప్పుడు ఇంటి దగ్గర స్నానం చేసి ఆచమనం చేసి వీలుంటే సంధ్యావందనం చేసి గణపతికి షోడశోపచార పూజ చెయ్యాలి. ఇంట్లోనే, తన ఇంట్లోనే 16 ఉపచారాలు చేయాలి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని వరసగా 16 ఉపచారాలు చేయాలి. ధ్యానము, ఆవాహనము, ఆ తర్వాత స్నానము. స్వామివారికి స్నానం సమర్పించాలండి. పాదాలకి పాద్యం, చేతులకి అర్ఘ్యం, ముఖానికి ఆచమనం, అలంకారం, వస్త్రం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, ఆనందకర్పూర నీరాజనం, ప్రదక్షిణం, ఆ తర్వాత మంత్రపుష్పం. వీటిని షోడశోపచారాలు అంటారు. ఈ విధంగా 16 ఉపచారాలు. లేదా మీ గురు పరంపరలో ఉన్న 16 ఉపచారాలు మొత్తం మీద చెయ్యాలి. ఆ తర్వాత వీలుంటే యాత్రకు వెళ్లే ముందు యథాశక్తిగా దానం కూడా చేసుకోమన్నాడు. ఏ రోజు వెళ్ళొచ్చు ఏ రోజు వెళ్ళకూడదనేది లేదు, కానీ అది దక్షిణ యాత్ర గనక శని లేకపోతే సోమవారాల్లో ప్రయాణం మంచిదట. ఎప్పుడైనా దక్షిణం వైపుకు వెళ్ళేటప్పుడు శని సోమవారముల ప్రయాణం మంచిది. శాస్త్రంలో చెప్పారన్నమాట. తూర్పుకి పనికిరాదు శని సోమ, దక్షిణానికి చాలా మంచిది. నపూర్వే శని సోమేచ అని జ్యోతిష్ శాస్త్రంలో బృహస్పతి చెప్పాడు. తూర్పు దిక్కునకి సోమవారం శనివారం ప్రయాణం చేయొద్దు, అది వారసోల. అది దక్షిణమునకు చాలా మంచిది. పడమరకు వెళ్ళేటప్పుడు బుధ గురువారాల్లో ప్రయాణం చాలా మంచిది. అందుకని ఏం చేస్తామన్నట్టు సాధారణంగా వెస్ట్రన్ కంట్రీస్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఎప్పుడు ప్రయాణం చేయాలి? బుధ గురువారాలు పెట్టుకోండి. అమెరికా, ఇంగ్లాండ్, కెనడా ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాలు మనకి. అటువంటి దేశాలకు వెళ్ళేవాళ్ళు బుధ లేక గురువారం ప్రయాణం చెయ్యండి. అలాగే అరబ్ కంట్రీస్ కూడా మనకి పశ్చిమ సముద్ర తీరంలోనే ఉన్నాయి. వాటికి కూడా బుధ గురువారాలు మంచిది. అదే సింగపూరు, మలేషియా ఇవన్నీ దక్షిణ తీరంలో ఉన్నాయి, హిందూ మహాసముద్రం దగ్గర ఉన్నాయి. వాటికి శని సోమవారాలు మంచిది. తూర్పుకి ప్రయాణం చేస్తున్నారు కొన్ని, ఇటు నుంచి మీరంతా ఏ విశాఖపట్నమో వెళ్ళాలి, లేదా విజయవాడ వైపుకి వెళ్ళాలి. అదంతా మీకు ఇటు నుంచి తూర్పు, మనకు హైదరాబాద్ నుంచి. అవునా? అటువంటి వాళ్ళు మంగళవారం ప్రయాణం మంచిది. సోమవారం శనివారం అస్సలు తూర్పుకి మంచిది కాదు. రోజు తిరిగే వాళ్ళని పక్కన పెట్టండి. అది చెప్పేది ప్రత్యేక యాత్రలకు వెళ్లే వాళ్ళకి, పెళ్లిళ్ళకి వెళ్లే వాళ్ళకి, అరుదుగా ప్రయాణం చేసే వాళ్ళకి, వారంలో 10 రోజులు అటు 10 రోజులు ఇటు ఉద్యోగం చేసి తిరుగుతున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా పాపం ఏజెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి పెద్ద అక్కర్లేదు. రోజు మెడికల్ ఏజెంట్లు అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, లేదా ఏదో బ్యాంక్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు తిరగాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కాదు, కానీ ఉద్యోగంలో రోజు తిరిగే వాళ్ళకి కాదు, కానీ మనలాగా అప్పుడప్పుడు తీర్థయాత్రకి వెళ్లేవాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటన్నమాట ఇవి పాటించాలి. శుక్ర ఆదివారాలైతే ఉత్తరానికి మంచిది.
ఇలాంటివి తెలుసుకుని ప్రయాణం చేస్తే మంచిది. అందుకని తీర్థయాత్రకు వెడుతున్నటువంటి వాడు, మొదటిసారిగా దక్షిణాదికి వెడుతున్నటువంటి వాడు ముఖ్యంగా, లేదా రామేశ్వరానికి ఎప్పుడో అరుదుగా వెళ్లేవాడు ప్రయాణం సోమ లేక శనివారం జరిగేటట్టుగా పెట్టుకుంటే మంచిది. ఇంకా మాసములు, మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా. ఈ మాసములోనే వెళ్ళాలి, ఈ రోజే వెళ్ళాలనే నియమం పెట్టలేదు, మాసాల నియమం లేదట. కానీ చాతుర్మాస్య కాలంలో వెడితే ఎక్కువ మంచిదన్నారు. చాతుర్మాస్యం అనగా ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నుంచి కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి వరకు ఈ 4 నెలల్ని చాతుర్మాస్య కాలము అంటారు. ఆ కాలంలో ప్రయాణం చాలా మంచిది తీర్థయాత్రలకి, మనకి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి. సన్యాసులకి ఈ కాలం ప్రయాణం పనికిరాదు, వాళ్ళు ఎక్కడో చోట ఆగిపోవాలి. అందుకే సన్యాసులు ఈ 4 నెలల్లో ఏదో ఒక ఊళ్ళో ఉండిపోయి ఆ 4 నెలల పాటు కేవలం ఆహార నియమం పాటిస్తూ పురాణాలు వింటూ అర్చనలు చేస్తూ యజ్ఞములు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం చేయకుండా, పరదోషణ చేయకుండా, ఎవడి చేతి భోజనం పడితే ఆ భోజనం కాకుండా నియమనిష్టలతో బతుకుతారు. ఇప్పుడు కలియుగం 4 నెలలు ఒకే చోట ఉండడం కష్టం కనుక చాతుర్మాస్యం 2 నెలల్లోకి వచ్చింది. ఇక కలియుగం అంతం అయ్యేటప్పుడు చాతుర్మాస్యం కాస్త 2 వారాల్లోకి వస్తున్నట్టండి. ఎందుకంటే 14 ఏళ్ళకి 20 ఏళ్ళకి తెచ్చిపోతారట క్రమక్రమంగా. ఇప్పుడు 100 ఏళ్ళు బతకడమే కష్టం అయిపోయింది. ఎవరైనా 72 ఏళ్ళు బతికితే ఎంత గొప్ప అంటున్నారు చూశారా? అసలు ఆయువు చాలా కష్టం అయిపోయింది. అనారోగ్యాలతో ఉంటున్నాం కనుక 4 నెలల్లో 2 నెలలకి ఇప్పుడు కుదించామే, ఇది 2 వారాలు అవుతుందట. ఇంకా కలియుగం పూర్తిగా అంతమైపోయే ముందు 2 ఘడియలు చాతుర్మాస్యం అంటే 48 నిమిషాలు పురాణం విని చాతుర్మాస్యం అయిపోయింది దీక్ష అంటాట. 48 నిమిషాలు 48 minutes. చూసారా ఎలా అయిపోతుందో? మీకే తెలుస్తుంది కదండి. ఇప్పుడు నాకు వచ్చింది కళ్ళదోడు, వీడికి ఇప్పుడే వచ్చేసింది కళ్ళదోడు. చూసారా మరి అదే కళ్ళదోడు. ఆ కళ్ళదోడులతో చదవలేడు పాపం. ఇది యుగ ప్రభావం, అందరికీ నీరసమే. పూర్వం అసలు ఎప్పుడో వచ్చే జలుబు, ఇప్పుడు 365 రోజులు జలుబు లేనివాడు అవడలేడు. అందరూ బాగా జలుబు పట్టి పెడుతున్నటువంటి వాళ్ళే. ఎక్కడ చూసినా త్రేన్పులే. ఏదో 50 ఏళ్లు దాటాక గ్యాస్ ట్రబుల్ రావడము, ఇంకో ట్రబుల్ రావడం వచ్చేది ఇప్పుడు. కానీ క్రమక్రమంగా ఇప్పుడు పిల్లలందరికీ గ్యాసే, ఎక్కడ చూసినా ఇంకో రోగమే. విచిత్రమైన రోగాలు రామరామ. ఆర్టిజన్ ఈ మధ్యన అదొకటి కొత్త తయారైంది అమెరికాలో. పిల్లలు అలా ఉంటారన్నమాట, కదలలేరు, ఎక్కువ మాట్లాడలేరు. అంటే 10 ఏళ్ల వయస్సు వాడికి అప్పుడే పుట్టిన వాడికి ఉండేటటువంటి తెలివితేటల కంటే తక్కువ తెలివితేటలు ఉంటున్నాయి. ఆ విధంగా తెలివితేటలు తక్కువగా ఉండి చురుకుతనం తగ్గిపోతే, మాటలు సరిగ్గా మాట్లాడలేకపోతే, మెదడు ఎదగకపోతే దాన్ని ఆర్టిజం అంటారట. అలాంటి రోగాలు ఇప్పుడు వచ్చి పడిపోతున్నాయి. ఇదంతా భయంకర కలి ప్రభావం. కానీ పూర్వకాలంలో చక్కగా 4 నెలలు చాతుర్మాస్యం చేయగలిగేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. మా చిన్నప్పుడు 4 మాసాలు చేసిన వాళ్ళు నేను చూశాను కాబట్టి చెప్తాను. నా కళ్ళ ముందే కదా. ఇప్పుడు ఆయనకున్న వయసు నాకు వెళ్ళేదిగా, ఇంత చేసిన ఆ వయసు ఎంత, ఇప్పటికింత నా వయసు నిండా 25 ఏళ్లేగా. కాస్త వెనక్కి తిప్పుదాం అనుకోండి. ఎన్ని రోజులు చెప్తానంటే కాలప్రభావం అలా మారిపోతుంది. చాతుర్మాస్య కాలంలో గృహస్థాశ్రమంలో వాళ్ళకి ప్రయాణం మంచిది. వర్షాలు మరీ ముంచెత్తకుండా ఉన్న రోజుల్లో చూసుకుని హాయిగా, పూర్వకాలంలో శ్రావణ భాద్రపదాలు ఎక్కువ వర్షాలు బాగా పడేవి, తప్పక విస్తారంగా వర్షాలు పడేవి. అందుకని ఈ 2 నెలలు కాకుండా ఆశ్వీజ కార్తీక మాసాల్లో ఈ తీర్థయాత్రకు వెళ్లేవారు. ఇప్పుడు మనకి వర్షాలు పడినా మరీ కుండపోతగా పడిపోయి రైలు యొక్క కట్టలు తెగిపోతే చెప్పలేం, కానీ లేకపోతే పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి మనం ఆషాఢంలో కూడా ప్రయాణం అవ్వచ్చు, శ్రావణంలో అవ్వచ్చు, భాద్రపదంలో అవ్వచ్చు. ఏదైనా మొత్తం మీద చాతుర్మాస్య కాలంలో రామేశ్వర దర్శనానికి వెళ్ళటం మహాయోగం. అందుకనే గురువుగారు కావాలని శ్రావణ మాసంలో ఆగస్టులో పెట్టారు ఈ యాత్ర. తదనంతరం అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో విభూతి ధరించటం, రుద్రాక్ష మాల ధరించటం, ఈ 2 నియమాలు. రామేశ్వర యాత్ర, కాశీ యాత్రకి వెళ్ళిన వాడు విభూతి పూసుకోవాలి. శరీరంలో విభూతి లేకపోయినా, కనీసం ఒక్క రుద్రాక్ష అయినా ధరించకపోయినా సంపూర్ణముగా శివానుగ్రహం లభించదట. అందుకే చెప్పాడు సుస్పష్టంగా. ఏమని చెప్పాడు? నాయనలారా, రుద్రాక్షమాలాభరణ
గోపీచందన లిప్తో వా స్వఫాలే అప్యోర్ధపుండ్రక. రుద్రాక్షను ధరించండి, గోపీచందనం ధరించండి, లేదా విభూతి ధరించండి. వీలున్నంత వరకు పవిత్రంగా ఉండండి. ఏ గురువులతో అయినా ప్రయాణం చేస్తున్నప్పుడు గురువు గారి అనుమతి లేకుండా చీటికి వాటికి ఆయన గదిలోకి వెళ్లొద్దు. ఉదాహరణకి గురువు గారు మీ అదృష్టం మీతో రైల్లో వస్తున్నారు అనుకోండి, ఆయన కంపార్ట్మెంట్ లోకి చీటికి వాటికి వెళ్లి నిద్రపోతుంటే ఆయన కాళ్ళు బట్టి పీకి దండం పెట్టదట. ఆయన అడగాలట, గురువు గారు దండం పెట్టడానికి రానా అని. అందుకని ప్రయాణ మధ్యంలో ఎక్కువగా గురువులను విసిగించకూడదట. అదేంటో తెలియదు, కొంతమంది వద్దన్న 10 సార్లు వస్తారు. ఒక్కసారి దండం పెడిచాలండి. 10 సార్లు దండం పెడితే కొత్తగా ఒరిగేది లేదు. ఒకసారి దండం పెడితే గురువు గారు ఏమి అనుగ్రహించకపోవడం ఉండదు. గురువులకి ఎంత కటాక్షం ఉంటుందో చెబుతాను నేను. ఉదాహరణకి ఒకసారి ఒక వ్యక్తి వాడి మనసులో పడ్డాడంటే వాడు ఎప్పుడు అలా పవిత్రంగా దీవిస్తూనే ఉంటారు. వాడి కర్మగారి వాడు దూరం అయితే వాడి దురదృష్టం అది. తనకుగా తాను గురువు ఎప్పుడు ద్వేషించడు, రాగద్వేషాలకు అతీతుడు. చేసిన పాపాలను బట్టి వాళ్ళని శిక్షిస్తాడు అప్పుడప్పుడు, అంతే. అది కూడా వాళ్ళ పాపాలకి ప్రక్షాళనకి. శుక్రాచార్యుని తీసుకుందాం. ఎవరో ఎందుకు, బలిచక్రవర్తిని 3 అడుగులు దానం ఇవ్వద్దన్నాడు. ఆయన ఇస్తానంటే కోపం వచ్చి నీ రాజ్యం పోతుంది అని శపించాడు. శపించిన ఆయన మీద పాపం, ఆయన మీద ప్రేమ విడిచిపెట్టలేక మళ్ళీ దానం చేస్తుంటే నీళ్లు పడకుండా అడ్డం పడ్డాడా లేదా? శాపం పెట్టిన శిష్యుడే, అయ్యో వీడు రాజ్యం పోతుందేమో అని మళ్ళీ అడ్డం పడ్డాడు. దానివల్ల ఆయన కన్ను పోయినా సరే నా శిష్యుడు బాగుండాలనుకున్నాడు పాపం. చాలా మంది ఆ కన్ను పోయిన తర్వాత ఎప్పుడు కన్ను పోయింది అనుకుంటారు. ఏం పోలా, కన్ను పోయిన వెంటనే మళ్ళీ విష్ణు ఆయనకి కన్ను ఇచ్చాడు. ఈ యజ్ఞం నువ్వే చెయ్యన్నాడు. శుక్రాచార్యుడు అంటే అసాధారణ ప్రతిభ కలిగిన వాడు. గ్రహాల్లో శుక్రగ్రహం అయిన వాడు ఆయనే. అసలు శుక్ర మహాదశ పట్టిందా, ఓరి దేవుడు 17 సంవత్సరాలు ఊపేస్తాడు, మళ్ళీ ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. కొన్ని దశలుంటాయి, ఆ దశల్లో శుక్ర మహాదశ అంటారనమాట. శుక్ర మహాదశ వల్ల వచ్చే లాభం ఇంకా ఏ దశలోనూ రాదు మనకి. అంతటి వాడు. అందుకే విష్ణువు శిష్యుడి మీద ప్రేమతో నువ్వు అడ్డం పడ్డావని ఊరికే ద్రభతో పొడిచాను, అయినా నీ కన్ను నీదే, ఈ యజ్ఞం ఆగిపోయింది, ఇది బలిచక్రవర్తి యజ్ఞం, ఆయన్ని పాతాళానికి పంపుతున్నాను, యజ్ఞం నువ్వే పూర్తి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నువ్వు ఇక్కడికి రావడంతో యజ్ఞం పూర్తి అయిపోయింది, ఇక్కడ ఏ చేసేదే ఉందన్నాడు. నాకా శిష్యుడి మీద పిచ్చి కొద్దీ నిన్ను దానం చేయకుండా పక్క పంపాలనుకున్నాను తప్ప, యజ్ఞేశ్వరుడు నువ్వు, అయినా నువ్వు ఆజ్ఞాపించావు కనుక యజ్ఞం పూర్తి చేస్తానన్నాడు భాగవతంలో 8వ స్కంధంలో. అది వాళ్ళ గొప్పతనం అంటే. అందువల్ల శిష్యులకి ఏదో తెలియని ఒక ప్రేమ ఉంటుంది గురువు మీద. గురువు గారికి ఆ శిష్యుడికున్న ప్రేమ కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. శిష్యులు ఈ దిక్కుమాలని శరీరం, ఈ ధనం, ఇవన్నీ గురువుకి సమర్పించి హాయిగా ఆయన దగ్గర ఉండి పురాణం వింటూ తరించాలని అనిపిస్తుంది. అది శిష్యుడి యొక్క ప్రేమ. గురువుకు వీళ్ళందరినీ ఎప్పుడు ఏ విధంగా బాగు చేద్దామా, వీడు భూలోకంలో ఉన్నంత వరకు వీడు సుఖంగా ఉండాలి, శరీరం విడిచిపెట్టాక నాతో పాటే సద్గతులు పొందాలి అని ఆయన కోరుకుంటాడు. అది ఒక అపూర్వ బంధం, గురు శిష్య బంధం. అది అనుభవించేవాడికి తెలుస్తుంది, అలా వచ్చిపోయే పొల్లులకి తెలియదు. అందువల్ల ఏమిటంటే గురువుని ఎక్కువ బాధ పెట్టకుండా ఆయనతో వెళ్ళగలిగితే మరీ మంచిది. ఈ ప్రయాణంలోట చెప్పాడు, తాంబూలం వేసుకోవద్దన్నాడండి. నేను ఆశ్చర్యపోయాను. అది రామేశ్వరంలో గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలాగో మీరు గుళ్ళో చెప్పులు వేసుకోరు, అవునా? గుళ్ళో కూడా చెప్పులు వేసుకొని ఇస్తారా? వేసుకునేవారుగా ఎలాగో అక్కడ బయట పెడతారు. పూర్వకాలంలో కొంతమంది అజ్ఞానంతో చెప్పులతో వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఇప్పట్లాగా మెటల్ డిటెక్టర్లతో చెక్కు చేయటాలు, నానా గందరగోళాలు, పరుసులు ఆ పక్కన పెట్టడాలు, ఇంత గందరగోళం లేదు. ఈ అన్యమతస్తులు కూడా లేదు. కాబట్టి ఇంత దారుణమైన సెక్యూరిటీ అక్కర్లేదు అక్కడ. దొంగల కోసమే కాపలా వాళ్ళు ఉండేవారు. అందువల్ల చెప్పులు పెట్టావా లేదా అని అడిగేవారు కాదు. తెలియక అజ్ఞాని చెప్పుతో పెడితే అప్పుడు పక్క వాళ్ళు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పి చెప్పు తీరా పాపం అనేవారు. అయినా అప్పట్లో అందరికీ జ్ఞానం ఎక్కువ, చెప్పులు లేకుండానే వెళ్లేవారు. ఇప్పుడు మనకి బెంగలేదు, ముందు చెప్పులు తీయిస్తారు, అది లేకుండా లోపలికి వెళ్ళవరు. పాదుకాఛత్రరహిత. గుళ్ళోకి వెళ్లేటప్పుడు రామేశ్వరుడి దగ్గరికి పాదుకలు విసర్జించి వెళ్ళాలి. గొడుగు వేసుకోకూడదు లోపలికి వెళ్ళాక. లోపల నెత్తి మీద ఛత్రం వేసుకుని తిరగకూడదు. ఎందుకంటే ఎలాగో లోపల వర్షం పడదు కదా, పెద్ద ప్రాకారం చూసారు ఎంత పెద్దదండి అది, ఆ లోపలికి వర్షం రాదు ఎలాగో. అందువల్ల అక్కడ ఛత్రం అక్కర్లా. తాంబూల పరివర్జిత. పొరపాట్లు కూడా అసలు తీర్థయాత్రలో తాంబూలం పనికిరాదు, అందులో గుళ్ళో అసలు వేసుకోకూడదు. రామేశ్వరానికి వెడుతున్నప్పుడు దారిలో కూడా విడిచిపెట్టమన్నాడు తాంబూలాన్ని. ఇప్పుడు ఏదో ఒక పూటంతా ప్రయాణం చేయాల్సి వచ్చింది, రైల్లోనో విమానంలోనో,
ఆ వెడుతున్నప్పుడు కూడా కొంతమంది కిళ్ళి అలా నవ్వులుతూనే ఉంటారు. పూర్వజనంలో మేకలు అయి ఉంటారు. వేసిన వాడు వేసినట్టు వేసేస్తూ ఉంటాడు లోపల అని. ఆ నోరంతా పాడైపోయి పళ్ళన్నీ పుచ్చిపోయి నాలుక బండబారిపోయి వాడు ఏం మాట్లాడతాడో తెలీదు. అందువల్ల అలాంటివి విడిచిపెట్టాలి. నిజంగా మహానుభావులు అయ్యప్ప భక్తుల నియమనిష్టలు ఎంత గొప్పవండి బాబు. వాళ్ళు యావజ్జీవితం 40 రోజులు 50 రోజులు 80 రోజులు నియమనిష్టల్లో ఉన్న రోజుల్లో ఎక్కడ కాళ్ళకి చెప్పులు వేసుకోరు. కటిక చలిలో కూడా చన్నీళ్ల స్నానం చేస్తారు. ఆ మాలలు మెళ్ళలో వేసుకునే ఉంటారు. గడ్డం గీయరు చక్కగా. జుట్టు అలాగే తడిసినా సరే దాన్ని పట్టించుకోరు. కట్టుకున్న 2 గడ్డల్లో తప్ప మరొకటి లేకుండా ఉంటారు ఆ పుణ్యాత్ములు. పాపం ఎక్కడ ఒక్క వ్యసనం ఉంటుందా? సిగరెట్టు, కిళ్ళి, బీడి ఏమున్నన్ని విడిచిపెట్టేస్తారు. కఠోర నియమం. అటువంటి నియమాలు పాటించినటువంటి విధంగా వాడు భగవత్ స్వరూపుడు. అటువంటి నియమాలు పాటించేటటువంటి వ్యక్తుల్ని, ఆ వ్యక్తులకి సంబంధించిన మన దైవాన్ని అయ్యప్పని తిడితే వాడికి బెయిల్ రాకుండా జైల్లో వేయకపోతే వాడిని చితక్ కొట్టకుండా ఎందుకు ఊరుకుంటారండి ఎవడన్నాను? ఎవడో ఈ మధ్యన అన్నాడు అయ్యప్ప స్వాములు దీక్షలో ఉన్నప్పుడు అలా కోపం తెచ్చుకోకూడదన్నాడు. పిచ్చి మాటలవి. ధర్మం కోసం కోపం తెచ్చుకోకపోతే కూడా పాపంటది. ఎటువంటి నియమనిష్టలతో ఎంత శాంతంగా ఉన్నా యజ్ఞదీక్షని పాడు చేస్తున్న వాళ్ళు, యజ్ఞదీక్షని విమర్శించిన వాళ్ళు వస్తే చీల్చి చెండాడడం ఎప్పుడూ తప్పు కాదు. అది ధర్మం. నువ్వు శాంతంగా ఉండమంటే అవతలవాడు కొడుతూ ఉంటే శాంతంగా ఉండమనే కాదు, బుస్సు అని లేవలసిందే. అప్పుడు మాత్రం అదొక ధర్మం అంతే. సరే, ఎందుకు చెప్తానంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇక అక్కడికి వెళ్ళాక ఆ యాత్రలో తైలాభ్యాంగ విహీనశ్చ స్త్రీ సంఘాది వివర్జిత. రామేశ్వరంలో 7 రోజులు ఉన్నాం. ఆ 7 రోజులు ఒంటికి తైలం పూసుకోవటం ఇలాంటివి విడిచిపెట్టాలి. అభ్యంగం విడిచిపెట్టాలి. నలుగు పెట్టుకుని స్నానం చేయటం, నూనె పూసుకోవటం విడిచిపెట్టాలి. ఎక్కడన్నా కొందరికి రోగాలు ఉంటాయండి. శరీరానికి నూనె రాయకపోతే శరీరం పాడైపోతుంది. అనారోగ్యవంతులకి మాత్రం మినహాయింపు ఇచ్చాడు. మర్త్యునకు నిజేచ్ఛచేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. కొన్ని రోగాలు ఉన్నప్పుడు ఒంటికి నూనె రాసుకోకపోతే స్నానం చేయలేని దుస్థితి ఉన్నప్పుడు వారికి మాత్రం తమ స్వేచ్ఛగా చేయొచ్చు. మనబోటి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళంతా నూనె రాసుకుని మసాజ్ చేయించుకుని అప్పుడు స్నానం చేయకుండా ఏమీ లేకుండానే స్నానం చేయాలి. రామేశ్వర దర్శనానికి వెళ్లేటటువంటి వాడు స్త్రీ సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. కాసేపట్లో గుళ్ళోకి వెళ్లే ముందు రతిక్రీడాదులు నిషిద్ధం. అంతకుమించి అనవసరం చెప్పడం. వ్యర్థవాక్యాన్ని సంత్యజ్య. ఎప్పుడు వ్యర్థవాక్యాలు పలకూడదట. పనికి మాలిన మాటలు మాట్లాడకూడదట. నేను చెప్పలేదుగా, ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి, మీరు కావాలంటే పంచిపెట్టండి. ఇందులో యథాతథంగా ఫోటో స్టార్ తీసి. పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. కొంతమంది కాశీకి వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా ఆ దిక్కుమాలినోళ్ళు ఏంటో గాని, వాళ్ళని ఏ శనేశ్వరుడు పట్టుకున్నాడో గాని ఇతరుల గురించే చెడ్డ చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల వ్యర్థవాక్యాలు విడిచిపెట్టాలి. ఇక్కడ ఒక అద్భుతమైన కథ చెప్పారండి. అత్యంత ప్రాచీన కాలంలో రామేశ్వర ప్రాంగణంలో ఒక ఆయన తపస్సు చేశాడు. ఆయన చాలా చిన్న వయస్సులోనే వైరాగ్యంతో తపస్సు చేశాడు. ఆయనకి సహస్రార పద్ముడు అని బిరుదిచ్చారట. సహస్రార కమలంలో ధ్యానం చేస్తాడు కనుక ఈ పద్మంలో, అందుకని యోగులు ఆయన అసలు పేరు విడిచిపెట్టి సహస్రార పద్ముడు అన్నారు. ఆయన కఠోర తపస్సు చేస్తూ అంటే ఆయన చుట్టూ శిష్యులు చేరారు, ఆయనకి సేవ చేశారు. ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది వాళ్ళు కూడా తపస్సు చేస్తూ ఎప్పుడూ గురువు గారికి మీరు ఎలా అయితే జయ గురుదేవ్ అంటున్నారో అలా అంటూ ఆయనకి సేవ చేసి, ఆయన తపస్సులో కూర్చున్నప్పుడు మాత్రం మౌనంగా వాళ్ళు తపస్సు చేసేవారు. అప్పుడు వెళ్ళి వాట్సాప్లు చూసుకునేవారు కాదు, కబుర్లు చెప్పుకునేవారు కాదు. చాలా జాగ్రత్తగా నియమంతో ఉండేవారు. ఇలా ఉండగా అక్కడికి ఒక స్త్రీ చేరింది. ఈయన తపస్సుని పాడు చేయటానికి హిరణ్యాక్షుడి వంశంలో ఉన్న రురువు అనేటటువంటి వాడు ఒకడు ఒక రాక్షస స్త్రీని పంపాడు. ఈ రాక్షస స్త్రీ చాలా భయంకరురాలు. దాని తల బాగా ఎర్రగా వెలిగిపోయేదట. తల వెంట్రుకలు కొంతమందికి అదేంటో విచిత్రంగా ఎర్రగా అయిపోతాయి, తామ్రవర్ణంలోకి వచ్చేసింది. దానికి ప్రాగ్జ్యోతి అని పేరు పెట్టారు. ఆ ప్రాగ్జ్యోతి అని పేరు కలిగిన రాక్షసి ఒక మానవ స్త్రీ వేషం వేసుకున్నది. ఈయన పాదాలకు నమస్కరించేది. ఈయన కళ్ళు విప్పేవాడు కాదు, పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఎవరైనా మంత్రోపదేశం అడిగితే మంత్రం ఇచ్చేసి ఊరుకునేవాడు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఒక రోజున ఆవిడ జాలిగా కాళ్ల మీద పడి, స్వామి, ఒక యుద్ధంలో నా భర్త మరణించాడు, వాడి నుంచి నన్ను రక్షించండి,
అన్నది. ఇదేంటని నీ భర్త చచ్చిపోతే నిన్ను వాడి నుంచి రక్షించడం ఏంటంటే, నా భర్త చచ్చిపోయాడండి, చచ్చిపోయాక పిశాచమై నన్ను పీడిస్తున్నాడు, ఆయన పిశాచమై అల్లాడిపోవటం వల్ల అప్పుడప్పుడు రాత్రి నన్ను పట్టుకోవటం వల్ల నాకు సుఖం లేదు, శాంతి లేదు, పనులు చేయలేకపోతున్నాను, కాపాడండి అది. తపస్సులో ఉండడం వల్ల ఈయన యోగ దృష్టి ఉపయోగించలేకపోయాడు. అందుకని జాలిపడి, అయితే ఓ పని చేద్దాం, అత్యంత పవిత్రమైన రామేశ్వర మహిమ ఉన్నది, ఆ మహిమ నీకు చెబుతాను, దాన్ని విని ఈ ఫలితం నీ భర్తకి ధారపోస్తే చచ్చిన నీ భర్తకి సద్గతులు కలుగుతాయి అన్నట్ట. మీకు తెలుసుగా కొన్ని పురాణములు ఎంతో పవిత్రమైనవి, భాగవతం, రామాయణం, ఇవి మోక్ష గ్రంథాలు. ఇక భాగవతం చాలా అత్యద్భుతం అనుకోండి. ఎవడైనా అకాలంలో మరణిస్తే అటువంటి వాడికి సద్గతులు కలగాలి అంటే భాగవతాన్ని సప్తాహ దీక్షతో పారాయణం చేసి ఆయనకి ధారపోస్తే వాడు ముక్తి పొందుతాడు. ఈయన ఆ సమయంలో తపస్సులో ఉన్నాడు గనక భాగవతం సప్తాహం చేయలేడు గనక రామేశ్వర మహిమ నీకు వినిపిస్తాను, 3 రోజుల పాటు ఆ మహిమ విను, విన్న తర్వాత నేను నీ చేతిలో నీళ్లు పోస్తాను, ఈ నీళ్లు తీసుకుని సముద్రంలో కలిపి నీ భర్తకి సద్గతులు కలగాలని కోరుకో అనగా అలాగే అన్నది. ఇప్పుడు 3 రోజులు రేయింబవళ్ళు ఆయన పురాణం చెప్పాడు. పురాణం చెబుతున్నప్పుడు రాత్రిపూట కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో మాత్రం వెళ్ళిపోమన్నట్ట అందరినీ. ఈ శిష్యురాలకి, ఈ రాక్షస స్త్రీకి పురాణం చెబుతూ ఉంటే శిష్యులు కూడా విన్నారు పక్కన. సహజంగా పురాణం చెబుతుంటే ఎంతో మంది మంత్రోపదేశం పొంది తపస్సు చేస్తున్నటువంటి శిష్యులకు కూడా ఆసక్తి కలిగింది. ఆవిడ ఎలాగో భర్త కోసం, చచ్చిపోయిన భర్త కోసం సేతు మహిమ వింటోంది. గురువు గారు చెబుతున్నారు, మనం కూడా విందాం, తరిద్దామని పాప వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళంతా గురువు గారు చెప్పాక వెళ్ళిపోయేవారు. ఒక రోజు గడిచింది. 2వ రోజు రాత్రి ఈయన ఇక అందరూ వెళ్ళినండి అనగా అందరూ వెళ్ళిపోయాక ఈ రాక్షస స్త్రీ వచ్చి ఓ సుందరి రూపంలో, మానవ రూపంలో, అది రాక్షస స్త్రీని ఎవరికి తెలియదు, ఈయన యోగ దృష్టితో చూడలేదు కనుక అదే నిజంగా మానవ స్త్రీ అనుకున్నాడు. భర్త పోయి అలమటిస్తోందేమో, భర్తకు సద్గతులు కలగాలని వచ్చిందేమో అనుకున్నాడు. మీద పడి కౌగిలించుకుంది. వెంటనే ఈయన దూరంగా వెళ్ళమ్మా, ఇది సేతు మహిమ జరుగుతున్నది, పైగా నేను తపస్సులో ఉన్నాను, పో అన్నట్ట. ఎన్నో రకాలుగా ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ లొంగలేదు. ఆ తర్వాత అది కాళ్ళకి దండం పెట్టి, గురుదేవ ఎంత గొప్పవారు మీరు, లొంగలేదు, అందుకే నేను ఈ పురాణం విని తరిస్తున్నాను, ఇలా మీద పడినందుకు ఏమనుకోవద్దు అందుట. ఆయన నవ్వాడు. మరునాడు 3వ రోజు కూడా పురాణం విన్నది. ఈ 3వ రోజు కూడా మీద పడింది. ఒక్కసారి ఆయన పెదవుల మీద ముద్దు పెట్టుకోబోయింది. అదే మనకు అలసాని పెద్దం రాస్తాడు, అధరం వాసింప హా శ్రీహరియంచు బ్రాహ్మణుడోరమోమిడి తదీయం సద్వయం వంటి పొమ్మల్చు ద్రోచే కలంచునే సతుల మాయల్ ధిర చిత్తంబుల. మీదబడి కౌగిలించుకుని అధరం ఆశిస్తూ ఉంటే ఆయన హా శ్రీహరి అని ఒక్కసారి బుధం పట్టుకు తోశాడు. దానికి మండిపోయింది. వీడి తపస్సుని పాడు చేద్దాం అనుకున్నాను, వీడు గనక నన్ను కౌగిలించుకుని నా సాంగత్యంలో పడితే వీడి తపశ్శక్తంతా నాశనం చేసి ఈ శిష్యుల దగ్గర దుష్ప్రచారం చేసి ఈ శిష్యుల చేతే వీడిని కొట్టిద్దాం అనుకుని నాశనం చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే తపస్సు చేసేవాడిని పాడు చేయడం అంత తేలిక కాదు, వాడిని నాశనం చేయడానికి రురువు పంపాడు కదా. వీడు లొంగలేదు అనుకున్నదట. అనుకుని ప్రొద్దుటే వచ్చింది, జుట్టు విరబోసుకున్నది. ఆ రోజు 3 రోజులు పూర్తయిపోయాయి గనక ఈయన ఆవిడ చేతిలో నీళ్లు పోసి భర్తకి ధారపోయమని చెప్పే రోజు అనమాట. పొద్దుటే జుట్టు విరబోసుకొచ్చి కాస్త బట్టలు చెంచుకొచ్చి ఈ దుర్మార్గుడు తపస్సు చేస్తున్నట్టుగా నటించాడు. రాత్రి పురాణం చెప్పి మీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలిచాడు, నేను వచ్చాను, మీదబడి కౌగిలించుకున్నాడు, బట్టలు చింపాడు, ఎలాగో అతి కష్టం మీద వాడి నుంచి నేను రక్షించుకున్నాను. ఇటువంటి గురువును ఆశ్రయించిన వాళ్ళంతా నాశనం అయిపోతారు, వీడిని మీరందరూ కలిసి మీదబడి కొట్టండి, తిట్టండి, ఇటువంటి వాడు ఎప్పుడు ఇక్కడికి రాకుండా చెయ్యండి అనగానే ఇందులో కొంతమంది శిష్యులు వెనక ముందు చూడకుండా మేము ఏదో గొప్పవాడు గురువు అనుకున్నాం, దుర్మార్గుడా దీన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తామని మీదకు దూకారు. ఇందులో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి గురువు మహిమ తెలుసు. చక్కన వాళ్ళు వచ్చి మూర్ఖులారా ఆగండి అని వాళ్ళని ఆపి, ఈ గురువు గారే తలుచుకుంటే తన చేతుల్లోంచి ఇలాంటి సుందరీమణుల్ని లక్షల మందిని సృష్టించుకోగలడు. అయినా ఆయన కోరితే ఏ స్త్రీ అయినా దిగొస్తుంది. ఆయన తపశ్శక్తి అటువంటిది. అటువంటి మహానుభావుడు గురించి ఈ దుర్మార్గురాలు దుష్ప్రచారం చేసినంత మాత్రం చేత మీరు నమ్మి వెంట పడతారా? కొట్టడానికి సిద్ధమవుతారా? మీరెలా శిష్యులయ్యారా అని ఈ స్త్రీని దగ్గరికి పిలిచారు.
గురువు గారు ఉండగానే నిన్ను విచారణ చేస్తున్నాం. ఈతడు నిజంగానే నీ మీద పడ్డాడా? ఆయన పాదాలంటి తనంత తాను నీ మీద పడి నిన్ను చెరచడానికి ప్రయత్నించాడు అనే పాదాల మీద ఒట్టు పెట్టి చెప్పు అనగా, రాక్షసి కదా, దానికి భయం ఏముంది? ఆ పాదాలంటి వీడు నిజంగానే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడన్నది. అలా అనడంతో బొగ్గుమన కూడా మంట వచ్చింది. ఈ రాక్షసి కాలి బూడిదైపోయింది. మహానుభావుల మీద ప్రయోగం చేయాలనుకున్న రాక్షసి కాలి బూడిదైపోయిందట. నిజానికి ఆయనే శపించలేదు. ఒకవేళ వాళ్ళు కొట్టినా పట్టించుకోడు ఆయన, అది తిట్టినా పట్టించుకోడు, అన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఆయన, కేవలం తపస్సులో ఉన్నాడు. కానీ ఆ మహాత్ముడిని, గురువుని అన్యాయం చేయడానికి వచ్చి రురువు పంపగా వచ్చిన రాక్షస ఆ దెబ్బకి భస్మైపోయింది. దానితోటి హాహాకారాలు చేశారు పక్కనున్న శిష్యులంతా. అరెరెరే, మనం ఈ గురువు గారి మీదే చేయి చేసుకోబోయాం అని గురువు గారు రక్షించండి అనగానే వెంటనే ఆయన ఏమన్నాడు, ఒక్కసారి గురువు గారిని కొట్టడానికి ప్రయత్నించాక ఇక ఈ పక్కన కూర్చుని తపస్సు చేసే అధికారం కోల్పోయారు మీరు. ఒక్కసారి తెలిసి కానీ తెలియక కానీ గురుద్రోహం చేశారు కదా, ఇంకా అటువంటి వాళ్ళకి గురువు గారు వేరే అవకాశం ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళండి, మీరందరూ ఇక ఇప్పట్లో తరించరు అనగా వాళ్ళు ఏడ్చారట. ఆయన పొమ్మన్నాడు. ఈ పక్కనున్న భక్తులు మాత్రమే ఆయన కూడా ఉన్నారు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన కళ్ళు విప్పేవాడు కదట. ఇదివరకు శిష్యులకు మంత్రోపదేశం చేసేవాడు, పురాణం చెప్పేవాడు. ఇక తర్వాత ఆయన కళ్ళు విప్పకుండా ఏకధాటిన మాసత్రయం అంటే 3 మాసములు సమాధిలో గడిపోయాడు, కఠోర సమాధిలోకి. ఈ శిష్యులు కూడా, ఈయన్ని రక్షించడానికి వచ్చిన పరమభక్తులైన శిష్యులు కూడా ఏడ్చారు. ఈ దౌర్భాగ్యుల వల్ల, ఒక రాక్షస స్త్రీ వల్ల గురువుగారు మనతో మాట్లాడడం మానేశాడని. 90 రోజులు గడిచాక అప్పుడు గురువుగారు కళ్ళు విప్పాడు. అప్పుడు ఈ శిష్యులంతా ఆయన పాదాలకు అభిషేకం చేసి, స్వామి అప్పుడో ఇప్పుడో మాతో మాట్లాడేవారు, కానీ ఇప్పుడు కఠోర సాధనలో గడిపోయారు, ఇలా అయితే ఎలాగా? అందరూ తమంత తాము తపస్సు చేసుకుని తరిస్తూ ఉంటే మాలాంటి శిష్యుల్ని ఎవరు తరింపజేస్తారనగా, లేదు నాయన, తెలిసి కాని తెలియక కాని ఆ రాక్షస స్త్రీని చేరదీశాను. పాపిష్టిదాన్ని చేరతీసినందుకు నేను శిక్షగా ఈ 90 రోజులు మాట్లాడకుండా తపస్సు చేశాను. నీచులైన శిష్యుల్ని దగ్గరికి తీసుకుంటే గురువులు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. దాన్ని నమ్మి ఈ మూర్ఖులు మంత్ర అనుష్ఠానమునిచ్చిన గురువులే కొట్టడానికి మీదకొచ్చారు. దానివల్ల వీళ్ళు ఘోర నరకాల పాలు అవ్వకుండా ఉండడం కోసం, వారి కోసం నేను జపం చేశాను. వాళ్ళు పొమ్మన్నా వాళ్ళ మీద ప్రేమ పోలేదు, అందుకని నాకు దూరమై వాళ్ళు నశించిపోకుండా ఉండడం కోసం జపం చేశాను అనగా, వాళ్ళు అక్కడే ఉన్నారండో, పారిపోలేదు, దూరంగా కూర్చుని ఈ మాట దగ్గర పరిగెత్తుకొచ్చారు మళ్ళీ. అప్పుడు గురువుగారు అన్నాడు, ఇక్కడ నా దగ్గర ఉండద్దు, ధర్మారణ్యమని ఒక అరణ్యం ఉన్నది, ఆ అరణ్యానికి వెళ్ళి కఠోర దీక్షతో తపస్సు చెయ్యండి, నేనిచ్చిన మంత్రం విడిచిపెట్టకండి. గురుద్రోహం చేశాం, ఇంకెప్పుడూ గురుద్రోహం చెయ్యకూడదు అని పశ్చాత్తాపంతో ధర్మారణ్యంలో మీరు 10 సంవత్సరములు తపస్సు చేయండి. ఈ 10 ఏళ్ళు కూడా కఠోర నియమాలు పాటించండి. ఈ దుష్ట స్త్రీలని దగ్గరికి రానివ్వకండి. కాశీ అయినా రామేశ్వరమైనా ఇలాంటి వాళ్ళు వస్తారు, వచ్చి ఏదో రకంగా పాడు చేయడానికి ప్రయత్నిస్తారు. అందులో ముఖ్యంగా మొగుడు పోయడం వస్తే ఇంకా మనం జాలి పడిపోతాం కదా. అలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా నియమనిష్టలతో ఉండండి అనగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది రాబోయే ధర్మారణ్య మహిమలో వస్తుందన్నమాట. అంటే దీని తర్వాత వచ్చే 5 అధ్యాయాల తర్వాత కథ అది. అయినా ఈ ముందు ఎందుకు చెప్పానంటే, నేను ధర్మారణ్య మహిమను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, సేతు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఆ రాక్షస స్త్రీ లాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీరంతా సాధకులు కదా, అక్కడ జాగ్రత్తగా ఉండండి. సరే, ఈ భక్తులంతా కూడా ధర్మారణ్యం వెళ్ళారు, 10 సంవత్సరాలు తపస్సు చేశారు. అక్కడ యమధర్మరాజు గారు తపస్సు చేసిన స్థలం ఉన్నది. యముడు తపస్సు చేయటం వల్ల ఆ అరణ్యమునకు ధర్మారణ్యమని పేరు వచ్చింది. అక్కడ యముడి పేరు చెప్పి శనగలు, మినుములు మొదలైనవన్నీ దానం చేశారట. నవగ్రహాలకి ఇష్టమైన దానాలు నవధాన్యాలు ఉంటాయి కదా, అవి యముడి పేరు చెప్పి దానం చేయాలి అక్కడ. ఈ నవధాన్యాలు దానం చేశాక వాళ్ళకి ఈ గురుద్రోహ పాపం పోయింది. అందుకే ఎప్పటికి కూడా ధర్మారణ్యంలో సూర్యుడు ఆలయం ఒకటి ఉంటుంది. గూగుల్లో కొట్టండి, ముథేరాయో అంటాం దాని వ్యవహారంలో, ముథేరా. ఆ ప్రాంతంలో సూర్యాలయం దగ్గర యథాశక్తిగా జపం చేసుకుని ఈ నవధాన్యాలు యమాయ నమః అనుకుంటూ దానం చేస్తే
తెలిసి కాని తెలియక కాని గురుద్రోహం మహాత్ములకి చేసిన ద్రోహ పాపాలన్నీ తొలగిపోతాయి. అవి పోతే కాని వాడికి ముక్తి రాదన్నమాట. అందువల్ల సేతు దగ్గరికి వెడుతున్నటువంటి వాళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్లి దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు గురుద్రోహం చెయ్యకూడదు. వ్యర్థవాక్యాన్ని సంత్యజ్య అన్నదానికి ఇంత చెప్పాను మీకు. ఇలాంటి వాళ్ళు చేరతారుగా మీ పక్కన, పనికి వాళ్ళు కబురు చెప్పి మిమ్మల్ని పాడు చేస్తూ ఉంటారు. ఏదో మీరు అదృష్టవశాత్తు రైల్లో టికెట్ చేసుకుని పెడుతున్నారు, విమానంలో పెడతారు. విమానంలో అయితే 2 గంటలు ప్రయాణం చేయాలి, రైల్లో అయితే ఒక రోజంతా ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు విష్ణు సహస్రనామో భగవత్ కథలో ఇంకోటో మంచిగా మాట్లాడుకోవాలి తప్ప పనికి వాళ్ళ యొక్క మాట్లాడకూడదు. ఇదిగో వాడు అలాంటి వాడు, వీడిలాంటి వాడు అంటూ చెప్పేవాళ్ళు వస్తారు. ఈ ఆకర్షణల్లో పడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదు. మీలాంటి వాళ్ళు పడరు, గుడి బడి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పడరాదు, నాకు నమ్మకం ఉంది. వాళ్ళంత గురుభక్తి కలిగిన వాళ్ళు. కానీ అప్పుడప్పుడు ఒకళ్ళు ఇద్దరు పడుతూ ఉంటారు మనకి. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాక్షసులు వచ్చి పడతారు, ఖచ్చితంగా మీకు మళ్ళీ పరీక్షిస్తారు. అందువల్ల సేతువునకు యాత్రకు వెళ్లేవాడు గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి? ఆ శ్లోకం మళ్ళీ చెప్పండి. వ్యర్థవాక్యాన్ని సంత్యజ్య సేతుం గచ్చేత్ విశుద్ధయే. పనికి మాలిన మాటలు, పరద్రోహానికి సంబంధించినవి, గురుద్రోహానికి సంబంధించిన మాటలు మాట్లాడకుండా పవిత్రంగా మనస్సు నుంచుకుని వెళ్ళాలి. దారిలో ఈ రైల్లో లేక సేతువు దగ్గరికి వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళ ఆహారం మీద ఎక్కువ ఆధారపడకండి. గురువు గారు ప్రసాదిస్తే తినండి, అది వేరే విషయం. కానీ ఈయన తెచ్చిపెడతాడు కదా టిఫిన్ అని మీరు మానేయకండి. ఎందుకు చెప్పాడు? ప్రతిగ్రహం న గృహ్ణీయాత్. ఇతరుల వస్తువులు తినకూడదట. ఎక్కువ మంది అదే పని చేస్తూ ఉంటారు. ఏమండోయ్ నా టిఫిన్ మీరే తెచ్చిపెట్టండి, నాకు తువ్వాళ్లు మీరే తెచ్చిపెట్టండి, నా సబ్బు మీరే తెచ్చిపెట్టండి అని పక్కవాడి మీద ఆధారపడకూడదు. ఈ సేతు యాత్ర గడుతున్నప్పుడు ఎవరి డబ్బులు వాడివే, ఏది వస్తువులు. ఎవడో పేదవాడు అంటే వాడికి ఇంకో టిక్కెట్ పెట్టుకుంటే వేరే విషయం, టిక్కెట్కి ఇబ్బంది లేదు. కానీ దారి పొడుగుతో వచ్చే వస్తువులకు మాత్రం మీ డబ్బులు మీరే ఇచ్చుకోండి. అప్పుడు గురువు గారికి ఆనందం కలిగి మీ అందరికీ కాస్త కాఫీ ఇప్పిస్తే అప్పుడు మాత్రం గురువు గారికి డబ్బులు ఇవ్వద్దు. కానీ ఇవి ఇక్కడ 2 ఉన్నారు, మిత్రులు కలిసి పెడుతున్నారు. ఆ 2 పెడుతున్నప్పుడు 2 కాఫీలకి ఆయన డబ్బులు ఇచ్చేసాడు, 2 కాఫీలు. అప్పుడు మళ్ళీ వెంటనే దీనికి ప్రాయశ్చిత్తంగా సాయంకాలం మళ్ళీ 2 కాఫీలకు నువ్వు. అప్పుడు ఈయన కాఫీ నీది, నీ కాఫీ నువ్వు, ఎవడ కాఫీ వాడే తగినట్టు అవుతుంది. ఫ్రీగా వస్తూ కొన్ని తాగబుద్ధి వస్తాయి. సామెత తోటగా ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగబుద్ధి వస్తుందని పక్కవాడు సరదాగా ఇప్పిస్తూ ఉంటే 2 కాఫీలని తాగబుద్ధి వస్తుంది. వద్దు, ఆ డబ్బులో తాగొద్దన్నాడు అంతే. అందుకని దారిలో అసలు ప్రతిగ్రహం చెయ్యొద్దన్నాడు, ఆచారం విడిచిపెట్టొద్దన్నారు. ఇక వెళ్లిన తర్వాత అక్కడ వీలున్నంత వరకు ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపం చెయ్యాలి. వీలున్నంత వరకు లోభం కూడా విడిచిపెట్టండి అన్నటువంటి. విత్తశాఠ్యం పరిత్యజ్య. విత్తశాఠ్యం అంటే డబ్బు దగ్గర వ్యామోహం. యాత్రకు బయలుదేరి యజ్ఞానికి 100 రూపాయలు కట్టాలా, ఆ 100 రూపాయలు మిగిలితే 10 కాఫీలు తాగచ్చుగా అనుకుని యజ్ఞం చేయరు కొంతమంది. అక్కడికి వెళ్ళిన దగ్గర వచ్చి పేనాస్తాను. డబ్బులు లేరు పేదవాడిని పక్కన పెట్టండి. డబ్బుండి కూడా యజ్ఞమునకో ఏ కళ్యాణానికో అన్నిటికీ కట్టడం మానేసి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కూడా 1 రూపాయి కూడా దక్షిణగా వెయ్యక ఒట్టి పేనాసితనంతో ఉంటారు. అటువంటి వాళ్ళకి యాత్ర ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది. కానీ విత్తశాఠ్యం పరిత్యజం, దాన్ని విడిచిపెట్టాలి. ఇక సేతువుకి అడుగు పెట్టాం, సముద్ర స్నానం చెయ్యాలి. అక్కడ కుండాల్లో స్నానం చెయ్యాలి. దానికి నియమాలు చెప్పారు. పాషాణం ప్రథమం దద్యాత్ తత్ర గత్వా సమాహితః. సముద్రం దగ్గరికి వెళ్ళగానే అందులో ఒక రాయి వెయ్యవలెను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది స్కాంద పురాణంలో బ్రహ్మఖండంలో 51వ అధ్యాయంలో 15వ శ్లోకం నుంచి వరసగా 19వ శ్లోకం వరకు స్నాన విధి చెప్పారు. వ్యాసుడు స్కాంద పురాణములో బ్రహ్మఖండములో చెప్పిన శ్లోకములు. మళ్ళీ రేపు ఏ మూర్ఖుడు వచ్చి ఎందుకంటే రాయి వేయడం, పుష్కరానికి స్నానానికి వెళ్ళినప్పుడు రాయి వద్దు, ఇసుక వద్దు, మట్టి వద్దు, ఎవడు చెప్పాడు అంటాడు. ఓ మూర్ఖుడు ఉన్నాడండి, వాడు ఇలాంటి వాగుడు ఎక్కువ వాగుతూ ఉంటాడు. శాస్త్రం అంటే పురాణములన్నీ మనకి శాస్త్రములే. వ్యాసుడు రాశాడని మన పెద్దలందరూ చెప్పారు సుస్పష్టంగా. భద్వయం మద్వయం చేవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్.
మత్స్య మార్కండేయ. ఇది మద్వయం అంటే. మ అనే అక్షరంతో ప్రారంభమయ్యే 2 పురాణములు మద్వయం అంటే మత్స్య మార్కండేయ పురాణాలు. భద్వయం భ అనే అక్షరంతో వచ్చేవి భవిష్య భాగవత పురాణాలు. బ్రత్రయం బ్ర అనే అక్షరంతో వచ్చే 3 పురాణాలు బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త. చతుష్టయం వాగుణింతో వచ్చే 4 పురాణాలు వరాహ వామన వాయు విష్ణు పురాణములు. అనాపలింగ కోస్కాని. అ అంటే అగ్ని, నా అంటే నారద, ప అంటే పద్మ, లిం అంటే లింగ, గ అంటే గరుడ, కు అంటే కూర్మ, స్క అంటే స్కాంద. అది అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఇవి 18 పురాణాలు. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద పురాణములు. అందులో చివరిది స్కాంద పురాణం పెద్దది, 85,000 శ్లోకాలు ఇంచుమించుగా కలిగిన పురాణం. ఈ పురాణములు మహానుభావుడు వ్యాసుడు మన కోసం ఇచ్చాడు. అందులో చెప్పారు, ఒక్కటైనా రాయి వెయ్యండి, ఒకవేళ కుదిరితేనో పాషాణ సంఖ్య చెప్పారు. పాషాణ సప్తకం దద్యాత్ ఏకం వా విప్రపుంగవాహ. 1 లేక 7, 1 చాలు, 7 వేస్తే మరీ మంచిది. ఈ వెళ్ళిన 1000 7 రాళ్ళు వేస్తే కొంచెం కష్టం కనుక ఒక్కొక్క రాయి వెయ్యండి అన్నారు. ఈ రాయి చేత్తో తీసుకోవాలి. తీసుకుని మనసా సంస్మరన్ హరిం, హరిని తలుచుకోవాలి. తలుచుకున్న తర్వాత ఈ రాయి అందులో వేసే ముందు ఈ శ్లోకం చదువుకోవాలట. ఈ శ్లోకం ఎక్కడిదని అడుగుతారు కదా మీరు, స్కాంద పురాణంలోది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తానంటే మళ్లీ రేపు మీకు గుర్తుండాలి. ఎందులోది? ఏ ఖండంలోది? బ్రహ్మఖండంలోది. అధ్యాయం అంతా 51. ఈ శ్లోకం 19వ శ్లోకం. ఇప్పుడు అక్కడ చెప్పారు, ఈ శ్లోకం చదువుకొని ఒక రాయి సముద్రంలో వేసి స్నానం చెయ్యి. మీరు కూడా ఆ శ్లోకం చెబుతాను అనండి. పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి పాషాణంతే మయా దత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. కాబట్టి ఈ శ్లోకం ఫోటోస్టాట్ తీసి పెట్టండి. లేదా ఫలానా పురాణములో బ్రహ్మఖండములో 51వ అధ్యాయంలో 19వ శ్లోకం ఎంత స్పష్టముగా చెప్పారు. ఈ శ్లోకం లేదు అంటే నేనేం చెప్తాను? ఓ మూర్ఖుడున్నాడని చెప్పారు కదా, మా అమ్మ నాన్న తప్ప అంత పూర్వం మా తాత లేడు, ఎవరు లేరు, మా అమ్మ నాన్నతో సృష్టి ప్రారంభమైంది అన్నాడు వాడు. పురాణాలు లేవు, దేవుడు లేడని వాగితే భగవంతుడు చూపించకుండా చేయడు. ఒకసారి వాడు డెప్ప మీద ఎప్పుడో కొడతాడు, అప్పుడు గుర్తుకొస్తాను. వాడు పద్మాకర్ గారు చెప్పారు ఈ శ్లోకం, నేను వినలేదు. పుష్కర స్నానం వద్దన్నాను, సముద్ర స్నానం వద్దన్నాను, ఆవులకి ప్రదక్షిణ వద్దన్నాను, గుళ్ళో ప్రదక్షిణ వద్దన్నాను, ఇప్పుడు యముడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నానని ఏడుస్తాడు. అప్పుడు వాడిని పట్టేసి అక్కడ కొడుతూ ఉంటే యమకింకర్లు కుంభీపాక నరకంలో, అదేదో భయంకరమైనటువంటి విషాణ నరకంలో, పూయూష నరకంలో, సారమేయాదనం అనే నరకంలో పారేసినప్పుడు ఏడుస్తాట. సారమేయాదనం అని ఒక నరకం ఉందండోయ్, అది మరీ భయంకరం. సారమేయం అంటే కుక్క, అద అంటే భక్షణే, అదభక్షణే. కుక్కల మీద పడి కొరిగి తింటూ ఉంటాయి. వీడి మాంసఖండాలన్నీ వాడి నోట్లోకి పోతాయి. వీడు ఏడుస్తాడు, మళ్లీ శరీరం అతుక్కుపోతుంది. అదో బాధ. దానికి సారమేయాదనం అని పేరు. సంస్కృతంలో అద అంటే భక్షణం అన్నమాట. అన్నాదహ, అన్న అదహ అంటే అన్నమును తినువాడు. మాంసాదహ మాంసమును తినువాడు. అందుకే రాక్షసులకి మాంసాదహ అని పేరు. క్రవ్యాదహ, క్రవ్యం అంటే రక్తం కొవ్వు మాంసం కలిపితే క్రవ్యం అంటారు. వీటిని అదహ తినేవాడు గనక క్రవ్యాదహ అన్నారు. అట అంటే మళ్ళీ తిరుగుట. అద అంటే తినడం, అట అంటే తిరగటం. నిశాట రాత్రి యందు తిరుగువాడు. వనాట వనవుల్లో తిరిగేవాడు. నేరాట నీటిలో తిరిగేవాడు. నీటిలో మనం తిరగలేమనుకోండి, జంతువులున్నాయి, మొసళ్ళు మొదలైనవి నేరాటాలన్నమాట. అదే పందులు, అడవి పందులు, సింహాలు వనాట అంటారు. మనం నగరాట, నగరంలో తిరుగుతాం. రాత్రిపూట తిరిగారనుకోండి రాక్షసుల్ని నిశాట అంటారు. అనగా రాత్రిపూట తిరిగేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అందరూ నిశాట్లే అనుకోండి, ఎక్కువ మంది రాత్రిలే తిరుగుతున్నారు అనుకోండి. అందులో డిసెంబర్ 31 వస్తే 90% దాకా
మన తెలుగు వాళ్ళకి తెగులు వచ్చి నిశాట్లయ్యి ఈ మధ్యనే కొంచెం బుర్ర తిరిగి మళ్ళీ ఎందుకు వచ్చింది దిక్కుమాల తిరుగులు తిరగకూడదని మానేశారు. కొంచెం తెలిస్తే చాలా తేలిక సంస్కృతం. అందువల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా సారమేయాదనం అనే నరకంలో కుక్కలు తినకుండా ఉండాలంటే వీటిని నమ్మాలి. పిప్పలాద ఈ నుంచి కృత్య లోక భయంకరి, పిప్పలాదం నుంచి పుట్టబడినటువంటి ఒక కృత్య లోకానికి భయం కలిగించేదానా, నీకోసం పాషాణాన్ని సమర్పిస్తున్నాను, ఈ రాతిని నువ్వు ఆహారంగా తీసుకో అని పలకాలి. ఈ విధంగా పిప్పలాదుడని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఆ సముద్రానికి అధిష్టాన దేవత. ఆయన మన పనులు చేసి పెడతాట. అందుకే పిప్పలాద అని సంబోధన. ఓ పిప్పలాదుడా, లోకమునకు ద్రోహం చేసేవాళ్ళకి భయం కలిగించేవాడా, అడిగిన వారికి పనులు చేసి పెట్టేవాడా, తే నీ కొరకు మయా నా చేత పాషాణం దత్తం ఈ రాయి ఇవ్వబడుతున్నది. ఈ సముద్ర తీరంలో ఉన్న చిన్న గుళకరాయి తిరిగి సముద్రంలో నీ కోసం వేస్తున్నాను. ఇది ఆహారంగా ఈ రాతినే తీసుకుని మమ్మల్ని మాత్రం అనుగ్రహించు. మా గుండెలు రాతి గుండెల్లా కాకుండా మృదువుగా ఉండేలా చెయ్యి అని ప్రార్థిస్తున్నాం. అలా అయ్యాక అప్పుడు సముద్రం నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలి. ఆ తర్వాత సాన్నిధ్య ప్రార్థనా మంత్ర అంటారు 20వ శ్లోకాన్ని. ఇది కూడా చెప్పండి, చెబితే పుణ్యం మీకు. విశ్వాచత్వం ఘృతాచత్వం విశ్వయానే విశాంపతే సాన్నిధ్యం కురుమే దేవ సాగరే లవణాంభసి. ఓ సముద్రుడా, నీ జలాల్లోకి వచ్చి స్నానం చేయనియ్యి. నువ్వు ప్రపంచమంతా వ్యాపించి ఉంటావు, మహానుభావుడివి. విశాంపతి నువ్వు. విట్ అంటే దిక్కులన్నమాట. సమస్త ప్రాణులకి అధిపతివైన నీకు నమస్కరిస్తున్నాను. నీ సన్నిధికి వచ్చాను, నీ సన్నిధిలో ఉండి నీకు నమస్కరిస్తున్నాను. నీ జలాలలో స్నానం చేయనియ్యి అని ప్రార్థించాలి. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నీ సన్నిధిలో ఉండనిమ్ము, నీలో స్నానం చెయ్యనిమ్ము అని సముద్రుడిని ప్రార్థిస్తాం. ఆ తర్వాత సముద్రుడిని ప్రార్థించాక నమస్కారం చెయ్యాలి. ఈ నమస్కారం అయ్యాకే అప్పుడు స్నానం చెయ్యాలట. ఈ నమస్కార మంత్రం కూడా నేను చెబుతా, మీరు అనండి. నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణోహి అపాంపతే నమో హిరణ్యశృంగాయ నదీనాం పతయే నమః సముద్రాయ వయూనాయ వయూనాయ ప్రోచ్చార్య ప్రణమేత్ తథా. విశ్వగుప్తుడివైన నీకు, విష్ణుస్వరూపుడివైన నీకు, నీటికి అధిపతి అయిన నీకు, హిరణ్య శృంగుడివైన నీకు, నదులకు భర్తవైన నీకు నమస్కరిస్తున్నాను. ఓ సముద్ర, నీలో స్నానం చెయ్యనియ్యి అని నమస్కారం చెయ్యాలి. ఆ తర్వాత కాసి నీళ్లు ఆయన నీళ్లే తీసుకుని ఆయనకు అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత అనుజ్ఞాపన మంత్రం అని ఉంటుంది. ఈ మంత్రం కూడా చాలా గొప్ప స్తోత్రం. ఇది అయ్యాక అప్పుడు గుడుంగును ఉలగాలి, అప్పటిదాకా ఉలగకూడదట. అందుకే సంకల్పం చేపట్టేప్పుడు ఇవన్నీ చెబుతారు. మీకోసం ముందే చెప్పాను, కాగితం మీద రాసుకోండి, పెద్ద కష్టం ఉంది. చెప్పండి. చాలా అద్భుతమైన మంత్రం. సముద్రుని విష్ణు స్వరూపుడిగా ప్రార్థించి అప్పుడు స్నానం చేయవలసిన శ్లోకం అన్నమాట. అశేష జగదాధార శంఖ చక్ర గదాధర దేహి దేవ మమానుజ్ఞాం యుష్మత్ తీర్థ నిషేవణే. సమస్త జగత్తులకి ఆధారభూతుడైన సముద్ర, విష్ణుస్వరూప, శంఖ చక్ర గదా పద్మములను ధరించిన దేవ, నీ జలములలో, నీ సముద్ర జలములలో ఈ రామేశ్వరంలో స్నానం చేసేటందుకు అనుమతిమ్ము. మేము ఇక్కడికి వచ్చాం, నీ సముద్ర జలాలలో మేము స్నానం చేయాలి, స్నానం చేయడానికి అనుమతి అని పలకాలి. పలికి శుభ్రంగా స్నానం చేసేయాలి. అందులో బుడంగు బుడంగని మీ ఇష్టం. క్షణంలో బయటకు వస్తారు కొందరు. కొంతమందికి ఎక్కువసేపు స్నానం చేయటం భయం, నీళ్ళంటే భయం, మురికంటే ఇష్టం. కానీ కొంతమంది చక్క ఆ సముద్రాలు చాలా బాగుంటాయి కదా, ఎంతసేపు ఉన్నా ఏమీ అనిపించదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకొని కాసేపు జల్లు పోరాటాలు ఆడతారు.
ఈలోపు మళ్ళీ ఎక్కడ లేని సరసాలు అప్పుడే వస్తాయి. రావే అని ఆవిడ కూడా పిలిచి, ఆవిడ బాబు ఏంటంటే బుడుంగును పిలిచి ఆవిడ మీద ఈయన నీళ్ళు దల్లా ఏవో ఉంటాయి. కాసేపు ఆ మాత్రం కాసేపు స్నానం చేయాలి. అందుకని మళ్ళీ కాసేపు చేశాక స్నానం అయ్యాక ఒడ్డు మీదకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకాలు చదువుకుంటే ఎక్కువ మంచిది. వీలుంటే చేయమన్నారు, చెయ్యకపోతే దోషం వల్ల, చేస్తే మహాఫలితం పొందుతాం. ఇది అద్భుత ప్రార్థనా మంత్రం అన్నమాట. అన్ని దిక్కులలో ఉన్న దేవతలను స్తుతించే మంత్రం ఇది. తూర్పు, దక్షిణం, పడమర, తర్వాత ఉత్తరం, ఆయా దిక్కుల్లో ఒక్కొక్క మహానుభావుడు ఈ స్నానం చేసినప్పుడు మనల్ని రక్షిస్తారట. వారికి నమస్కారం చేయమని రాముడు చెప్పటం వల్ల ఈ మంత్రంలో ఇమిడ్చి మన చేత చేయిస్తున్నారు. మీరు కూడా చెప్పండి. ఇవి చేయించడం కోసం మీరు ఇక్కడ కూర్చుంటున్నారు. ప్రత్యక్షంగా కూర్చుని వినడం వల్ల లాభం ఏమిటి? నేను ఎటు దండం పెడితే మీరు అటు దండం పెడతారు. నేను ఇటు దండం పెడితే మీరు నాకు ఎదురుగుండా కాదు, మీరు కూడా అటు తిరిగి దండం పెట్టమని. అందుకని ఎదురుగుండా ఉండి పురాణం వినడం వల్ల లాభం. ప్రత్యక్ష పురాణానికి పరోక్ష పురాణానికి తేడా ఉంది. పరోక్షంగా ఉన్నా వింటాం, కానీ ప్రత్యక్షంగా కొన్ని బాగా చేయగలుగుతాం. అలా చెయ్యగలిగితే ఇక్కడ చేయటమే కాకుండా అక్కడ కూడా చేయగలిగితే ఎంతో లాభం. అందుకే సరిగ్గా సమయమునకు వచ్చి పురాణం విని చివరిదాకా ఉండండి అని చెబుతూ ఉంటానన్నమాట. సరే, ఏదేమైనా వాడు రాగలిగిన వాళ్ళంతా చెప్పినట్టు చేయండి. నేను ఎటు దండం పెడితే అటు పెట్టండి. నేను ఇలా అంటే మీరు నాకు వేసి దండం పెట్టకండి. ఇది తూర్పు దిక్కు. చెప్పండి. ప్రాచ్యాం దిశిచ సుగ్రీవం అంటే ఈ తూర్పు దిక్కులో సుగ్రీవుడు ఉన్నాడు, ఆయనకు నమస్కరించాం. ఇప్పుడు ఇటు తిరగండి. దక్షిణస్య అనలం స్మరేత్ ప్రతీచ్యాం మైందనామానం ఉదీచ్యాం ద్వివిధం తథా రామంచ లక్ష్మణంచైవ సీతామపి యశస్వినీం అంగదం వాయుతనయం స్మరేత్ మధ్యే విభీషణం పృథివ్యాం అంటే కిందకన్నాడు భూదేవికి. పృథివ్యాం యాని తీర్థాని ప్రావిశంస్త్వ తాం మహోదధే. ఇది ఈ విధంగా ఏ దిక్కులు ఎవరున్నారో వాళ్ళకి నమస్కారం చేయించారు. చేయించిన తర్వాత తూర్పు దిక్కున సుగ్రీవుడు, దక్షిణం దిక్కున నలుణ్ణి, పడమర దిక్కున మయందవుణ్ణి స్మరించాం. ద్వివిధుణ్ణి ఉత్తరం వైపును స్మరించాం. రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతని పైకి చూసి నమస్కరించాం. అంగదుణ్ణి, హనుమంతుణ్ణి కింద, మధ్యలో విభీషణుణ్ణి స్మరించాం. ఈ భూమండలంలో ఎన్ని తీర్థాలున్నాయో అవన్నీ సముద్రంలో వచ్చి మేము స్నానం చేసినప్పుడు మమ్మల్ని అనుగ్రహించుగాక. ఈ భూమండలంలో గంగా, యమున, గోదావరి, చర్మణవతి, కృష్ణ, తుంగభద్ర ఇత్యాది ఎన్నెన్నో నదులున్నాయి, అనేక సముద్రములున్నాయి. ఇంకా ఈ భూమండలంలోనే కాక ఊర్ధ్వంలోనూ పాతాళంలోనూ అనేక తీర్థములున్నాయి. అవన్నీ ఈ సముద్రంలో చేరి స్నానం చేసిన మమ్మల్ని అనేక తీర్థస్నాన ఫలితముతో అనుగ్రహించుగాక. అనగా సముద్రంలో స్నానం చేస్తే ఇన్ని కోట్ల నదులలో, ఇన్ని తీర్థములలో స్నానం చేసిన ఫలితం మనకి వచ్చేటట్టు సముద్రుడు చెయ్యాలి. చేయడం కోసం ప్రార్థించాం. ఆ తర్వాత నారాయణుణ్ణి మళ్ళీ ఒకసారి స్మరించుకుంటే, ఇలా స్నానం చేసి ఒడ్డుకొచ్చాక తుడుచుకుని విభూతి పెట్టుకున్నవాడు, అనంతరం రామేశ్వర స్వామి దర్శనం చేసుకున్నవాడు వైకుంఠమునకే వరతట్టండోయ్. ధ్యాయన్ నారాయణం దేవం స్నానాది శుచ కర్మసు బ్రహ్మలోకం అవాప్నోతి. ఇక్కడ బ్రహ్మలోకం అంటే మీరు అనుకున్న బ్రహ్మలోకం కాదు. ఇలా విష్ణువుని ధ్యానించి రామేశ్వరుని చూస్తే ఇక్కడ బ్రహ్మలోకం అంటే వైకుంఠం. దానికి ఉదాహరణ రామాయణమే. రామాయణం అని చెప్పాడు బ్రహ్మలోకానికి వెడతాడన్నాడు. ఆకన్నా విష్ణుమూర్తి బ్రహ్మలోకానికి వెళ్ళడం ఏంటి అంటే అక్కడ పరబ్రహ్మ అయిన వైకుంఠ స్వరూపుడైన విష్ణువు యొక్క లోకం అని అర్థం. అందువల్ల ఎంత లాభం పొందుతున్నామండి మనం. నిజంగా మీరు రేపు ఆగస్టులో వచ్చేవాళ్ళు ఎంతో అదృష్టవంతులు వాటి లెక్కన. ఈ లోపు వెళ్ళిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఇవి చెప్పుకుంటే ఇందాక చెప్పినట్టుగా అర్ఘ్యం ఇచ్చి అవి ఇచ్చి స్నానం చేసి ఆ తర్వాత ఒడ్డుకు వచ్చి కాస్త విభూతి పూసుకుని రామేశ్వరుడి దర్శనం చేసుకుని నారాయణ 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 అనుకుంటే చేసుకున్నది శివ దర్శనం. నారాయణ అనుకోమన్నాడు, అనుకుంటే వైకుంఠానికి కడతావట. ఎంత అదృష్టం మరి. వైకుంఠమా కల్లో ఊహించగలమా మనం? మానవ మాత్రుడికి గట్టిగా ఉప్పల్లోనే స్థలం దొరకట్లేదే, నాగోల్లో స్థలం దొరకట్లేదే,
అటువంటిది వైకుంఠంలో స్థలం దొరకడం అంటే మాటలా నాయన. కాని భక్తితో నమ్మి ఈ ప్రకారం చేసిన వాడికి వైకుంఠం వచ్చి తీరుతుందని వ్యాసుడు చెప్పాడు, మనం నమ్మాం. ఒకటి కాదట, సర్వేషామపి పాపానాం ప్రాయశ్చిత్తం భవేత్తథ. అన్ని విధములైన పాపములకు ఇది ప్రాయశ్చిత్తం కూడా అయిపోతుందట. ఇలా స్నానం చేస్తే సర్వేషామపి పాపానం, ఒకటి కాదు, నోటితో చెప్పడానికి వీలు కానన్ని మహాపాపములు ఉన్నాయి ఈ చరాచర జగత్తులో. వాటన్నిటికీ ఇది మహాప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఇక ఆ రామేశ్వరంలో ఉన్నప్పుడు కొంతమంది భక్తులు తలుచుకుంటే మంచిది. అక్కడ ఉన్నంతకాలం వీళ్ళని తలుచుకోండి అన్నారు. చెప్పండి. ప్రహ్లాదం, నారదం, వ్యాసం, అంబరీషం, సుఖం తథా అన్యోశ్చ భగవద్భక్తాన్ చింతయేత్ ఏకమానసః. వీళ్ళని మనస్సులో తదేక దృష్టితో ధ్యానం చేయండి అన్నాడు. ఏకమానసః అంటే మనస్సు లగ్నం చేసి వీళ్ళ మీదే దృష్టి పెట్టి వీళ్ళని తలుచుకోవాలట. అక్కడ ఉన్నప్పుడు ప్రహ్లాదుడు, నారదుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, ఈ ఆరుగురిని ముఖ్యంగా తలుచుకోండి. ఇంకా మిగతా భగవద్భక్తుల్ని, అన్యాస్య భగవద్భక్త అంటే మిగిలిన భగవద్భక్తులు కూడా తలుచుకోండి. తలుచుకుంటే అంత లాభం. అందుకే పూర్వకాలంలో ఒక శ్లోకం తయారు చేశారు వీళ్ళందరితో. ఈ ఆరుగురే కాకుండా మరికొంతమంది భక్తులతో కలిపి ఒక శ్లోకం పెట్టారన్నమాట. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గునాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరామి. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, సౌనకుడు, భీష్ముడు, దాల్భ్యుడు, రుక్మాంగదుడు, ఉద్ధవుడు, విభీషణుడు, వీళ్ళంతా పరమపుణ్యాత్ములు, భాగవతులు అంటే భగవద్భక్తులు అన్నమాట. ఇటువంటి భగవద్భక్తులను స్మరిస్తున్నాను అనుకున్నారు. మహాత్ముల్ని స్మరించాలి. కుదిరితే గురువుల మీద అష్టోత్తర శతనామాలుంటే అవి కూడా పఠించమన్నాడు. తర్వాత ఇది అయ్యాక కుదిరినప్పుడు అవకాశం ఉన్నంతరం. ఇప్పుడు జయశంకర్ గారు గురువు గారి మీద 108 నామాలు రాశారు. ఆ నామాలను స్మరించుకోండి. ఉన్నాయి కనుక మీ దగ్గర. ఆయనకి ఎంతో భక్తి కలిగింది, భగవంతుడు అనుగ్రహించే టక్కున రాశారు. ఈ నామాలు లేకపోతే ఒకవేళ మళ్ళీ పెట్టండి. అలాంటి యాత్రలకు వచ్చినప్పుడు చదువుకుంటే మంచిది. అనంతరం మీ ఓపికను బట్టి అక్కడ పురాణములు వినండి. ఒక్కొక్కళ్ళు 7 రోజులు ఉండగలుగుతారు. ఆ 7 రోజులు అక్కడ సేతుమహిమ వినండి, లేదా శివపురాణం వినండి, భాగవతం వినండి. జ్యోతిర్లింగాల ప్రాంతాల్లో భాగవత సప్తాహం మంచిదే కదా. లేదా 1 రోజు 2 రోజులు ఉండాలనుకోండి, ఆ 2 రోజులు ఉన్నంత వరకు భగవత్ కథలు వినండి. ఎక్కడ వీలుంటే అక్కడ గురుస్మరణ చెయ్యండి. ఇక దారిలో పుచ్చుకోవద్దన్నాం కానీ అక్కడికి వెళ్ళాక పుచ్చుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక ఎవరన్నా పక్కవాడు కాఫీ ఇస్తే వద్దనక్కర్లా. పక్కవాడు ప్రసాదం పెడితే గురువుగారు పుచ్చుకోవద్దన్నారండి అనకండి. ప్రయాణం మధ్యలో రైల్లో పెడుతున్నప్పుడు మాత్రమే మీ సొంత ఖర్చులతో కాఫీ తాగండి. ఎక్సెప్ట్ గురుప్రసాదం. గురువు గారు ఇస్తే మళ్ళీ వద్దనకూడదు. అందువల్ల నేను ఏదన్నా మీకు మీద అభిమానంతో వచ్చి ఓ యాపిల్ పండు ఇస్తే గురువు గారు మీరేగా పుచ్చుకోవద్దన్నారు, మేము పుచ్చుకోమనకూడదు. గురువు గారు ఏది ఇచ్చినా అది ప్రసాదమే. మీకుగా మీరు కాఫీలు, టీలు, మీ టిఫిన్లు మీరు తెచ్చుకోండి అన్నమాట. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది రామేశ్వరంలో సువర్ణము, గో, భూ, హిరణ్యదానాదులన్నీ కూడా చేసుకోవచ్చు. సుస్పష్టంగా చెప్పాను వాడు. గోభూ హిరణ్యధాన్యాది బ్రాహ్మణేభ్య స్వశక్తితః దత్వాగ్నితీర్థతీరేతు సర్వపాపై ప్రముచ్యతే. బ్రాహ్మణోత్తములకి గోవులు ఇవ్వండి. అక్కడ గోవులు ఇవ్వలేకపోతే గోవుకి అయ్యే ఖర్చు ఇవ్వండి. ఆవును ఎక్కడి నుంచో కొనుక్కెళ్ళి అక్కడ రైల్లో పెట్టుకెళ్ళి ఒక్కర్లా. ఒక ఆవుకి ఎంత ఖర్చు అంత ఖర్చు జేబులో పెట్టండి. జేబులో కాదు, చేతిలో పెట్టండి. వాళ్ళు ఆయనకి జేబు లేదు కదా అని. ఇదో సమస్య ఏదైనా చెబితే నాకు భయం. నేను ఎప్పుడూ పొరపాటున అన్నట్ట, ఒరే బాబు ఆవును దానం ఇవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళాక ఆవుకి అయ్యే ఖర్చు ఆయన జేబులో పెట్టని. అప్పుడు తెర చూస్తే గురువు గారికి లాల్చీ లేదు. అక్కడ పైన ఒక కండువ వేసుకెళ్ళాడు. జేబు లేదు కనుక ఒకటి వెనక్కి వచ్చేటవాడు. చేతిలో పెట్టాను, అక్కడ జేబులోనే పెట్టక్కర్లా. మా చిన్నప్పుడు నాకు ఒక క్లాస్మేట్ ఉండేవాడు, చాలా గొప్పవాళ్ళు అండి వాడు.
సరదాగా అప్పుడప్పుడు మేము వాడిని పిచ్చిరాజు అనేవాడిని. అసలు పేరు లచ్చిరాజు, వాడిని పిచ్చిరాజు అనేవాడిని. పాపం అమాయకుడు, పాపం చాలా మంచివాడు, గురువు గారు అంటూ పిలిచేవాడు నన్ను. ఓ రోజున వాళ్ళ నాన్న నీకు సరిగ్గా చదువు రావట్లేదు దిక్కుమాలాడా తెగ తిట్టేశాడు. ఎందుకు తిట్టాడో తెలిసిన మీకు? 7th క్లాస్ పరీక్షల టైంలో నా వెనక నెంబర్ వాడిది, నాది 23, వాడిది 24. గురువు గారి దాంట్లో చిన్న గురువు గారు అనేవారు నన్ను, ఆయన దాంట్లో చూసి వేస్తే నువ్వు పాస్ అయిపోతావు అని చెప్పాడు వాళ్ళ నాన్న. వీడు ఇంటికి వచ్చాక ఫెయిల్ అవడం కదా డివార్ అయ్యాడు. ఎందుకో తెలుసా? వాడు చూసి రాయమంటే నా పేరు నెంబరు కూడా చూసి రాశాడు. 6223 అది 6223 అయితే చివరిన వాడిది 6224 అయితే చూసి ఏమన్నారు వాళ్ళ నాన్న, నెంబర్ కూడా చూసి అదే వేశాడు, అదే చూసి రాశాడు. దాంతో ఏమైపోయింది, ఫండ్ డిపాజిట్ చేశారు. దిక్కుమాలాడా, చూసినేమంటే నెంబర్ కదరా, నెంబర్ నీ తీసుకోవాలి, హాల్ టికెట్ లో నీది ఉండాలి, మ్యాటర్ చూడమన్నాను, ఇది కూడా తెలియదు అని వాడిని తిట్టి, ఎందుకంటే చచ్చినా బాగున్నాను కానీ వీడు చావడానికి బయలుదేరాడు. నాకు ఈత బాగా వచ్చు, అందుకని వాడికి ఈత రాదు. వాడు కాలువలో దూకితే రక్షించడానికి వెనక్కి వెళ్ళాను. సరే వాడు కాలువ దగ్గరికి వెళ్ళాడు, ఆ మెట్టు దగ్గర నిలబడ్డాడు. అక్కడ కప్ప బెక్ బెక్కని పైకి వచ్చింది. కప్పే ములగలేదు, ఇంక నేనే ములుగుతానని వెనక్కొచ్చాడు వాడు. మాయదారి కప్ప కూడా ములగలేదు, ఇంత చిన్న కప్పే ములగపోతే నేనేం ములుగుతాను అని వెనక్కొచ్చాడు. వాడికి ఆ తెలివితేటలు ఉన్నాయనే తెలిసి నేను వెంటనే వెళ్ళాను తప్ప వాడు ఇది ఆపలేదు. అదొక విచిత్రపురండి వాడు. అలాంటి అమాయకులు కొందరు ఉంటారన్నమాట. అందువల్ల ఎందుకు చెప్తాను ఈ మాట, ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళి కప్పే ములగలేదు, నీటిలో ములగకుండా వెనక్కి వచ్చిన తెలివితేటలు కొందరు వహించి పెడతారు. అటువంటి వాడి జేబులో ఆవుకి ఇవ్వవలసిన డబ్బు నువ్వు దానార్థం ఇమ్మంటే జేబు లేకపోతే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు ఇవ్వడనమాట. జేబులో కాకుండా చేతిలో అయినా పెట్టచ్చు. అలాగే భూదానం చెయ్యవద్దు, హిరణ్య దానం, బంగారం దానం చెయ్యండి, ధాన్యం దానం చెయ్యండి, స్వశక్తిత శక్తిని అనుసరించి చెయ్యండి. ఆవుకి 25,000 ఖర్చు అనుకుంది, ఒకవేళ 25,000 ఇవ్వలేవు, అందుకని 25,000 ఇవ్వలేనండి, కానీ గోదాన నిమిత్తం నా దగ్గర ఈ 10 రూపాయలే ఉన్నాయి అని 10 రూపాయలు దానం చేయడం ఎప్పుడు తప్పు కాదు. అప్పు చేసి దానం చెయ్యొద్దు అని 1,00,000 చెప్పాను కదా మీతో, అది ప్రమాదం. మీ స్థాయి దాటి ఎప్పుడు చేయకూడదు. ఉంది కదా కార్డు నువ్వు లాగి వారేస్తే ఆ తర్వాత అప్పులు పారైపోతావు. ఒకళ్ళకి ఒక అంతే 40,000 జీతం వస్తే ఎప్పుడూ అందులో ₹1 ఉండదు. మరి ఏం చేస్తాడో తెలియదు. పెళ్ళానికి చీర కొని పెట్టింది లేదు, పిల్లలకి ఏదైనా పెట్టింది లేదు, అప్పులు పాలవుతానంటాడు. ఏం చేశాడంటే ఇదే ఉంది కదా కార్డు అని ఆ కార్డుని యుద్ధానికి వెళ్ళి స్వార్థులా భావించి, కత్తిలా భావించి, బరాబరా గీకి, కోర్టు ఉంది కదా అని అదేదో నెంబర్ ఉంటుంది కదా, ఒక నెంబర్ కొట్టేసి డబ్బులు లాగేస్తే ఏమైపోతాడు వాడు. అలా చేయకూడదు. కాబట్టి గోదానానికి 25,000 ఇవ్వలేనప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వగలిగితే ఆ 10 రూపాయలే అతని చేతిలో పెట్టి, అయ్యా నా శక్తి ఇంతేనండి, గోదానార్థం 10 రూపీస్ తుభ్యమహం సంప్రదదే. 10 రూపీస్ అన్నద్దు, 10 రూపాయలు అని అనండి. మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకు దిక్కుమలది అనండి. రెండవది భూదానం, ఇది కూడా అంతే. రామేశ్వరంలో భూదానం నువ్వేం చేస్తావు, అక్కడ కొని స్థలం ఇస్తావా? రామేశ్వరంలో గజం కొని గురువుగారి గజం తీసుకోండి అంటే గజం కోసం గురువుగారు అక్కడ కూర్చుంటాడా? కొనగలవా అక్కడ? కాబట్టి ఏంటంటే నీకు ఇష్టం వచ్చిన చోట ఒక గజం కొనుక్కో, దానికి ఎంత ఇస్తాను, గురువుగారు ఉన్నారనుకోండి దానికి కాశీలో ఏదో కొంటున్నారు, ఆ కాశీలో మీరు కొన్నదానికి ఈ గజం నిమిత్తం ఎంత ఇస్తున్నాను అని చేతిలో పెట్టు. అది భూదానం అంటే అక్కడ. కాబట్టి బాబు యథాశక్తి అని చెప్పాడు. స్వశక్తిత నీ శక్తిని అనుసరించి గోదానం కోసం నీకెంతుంటే అంతే, భూదానం నిమిత్తం నీ దగ్గర ఎంతుంటే అంతే. ఏమీ లేదు, ₹1 కూడా ఇవ్వలేవనుకో, భూదానం నిమిత్తం ఇక్కడున్న కాస్త మట్టి నీ చేతిలో పెడుతున్నాను, మట్టి చేతిలో పెట్టా పాపం కాదట అక్కడ శక్తి లేనప్పుడు. హిరణ్యం బంగారం, బంగారం ఏమీ లేకుండా చేతిలో పెట్టకండి. మాకు మా అచ్యుతస్వామి వేరే గుర్తొస్తారు నాకు ఎప్పుడు. మా సాయి గారికి ఒక ఆయన చేతిలో పెట్టేట బంగారం అని. ఏది బంగారం అంటాడు ఆయన, ఇదేంటండి హిరణ్య దాన నిమిత్తం బంగారం పెట్టానంటాడు ఆయన. కొట్లో కొడుతున్నప్పుడు ఇంత రథం రాలిందిట, ఆ రాలింది పట్టుకుని చేతిలో వేశాడు, అది కనపడదు, ఎగిరిపోయింది గాలికి. ఈయన హిరణ్యం వెతుకుతాడు, ఆయన ఇచ్చానంటాడు. ఏది హిరణ్యం? అలాంటి వద్దు, దాని బదులు ₹10 ఇవ్వడమే సుఖం. నువ్వు బంగారం కొనలేని స్థితిలో ఉంటే అనవసరంగా చేతిలో పెట్టేది ఎగిరిపోయిన తర్వాత బాధపడే కంటే, బాబు ఈ ₹100 బంగారం నిమిత్తం ఇస్తున్నాను అనుకుని తీసుకోను, కనీసం ఈ ₹100 కాఫీ అనేది అవుతాడు రైల్లో. ఈ విధంగా ధాన్యాదులు కూడా దానం చెయ్యండి.
ఈ పరమ పవిత్రమైన సేతు ప్రాంతంలో ఇచ్చే దానం ఉన్నదే అది సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి విముక్తుల్ని చేస్తుంది మనల్ని. అనంతరం అక్కడ రాత్రిపూట ఒక్క రాత్రైనా నిద్రవాలి చెప్పాడు. రామేశ్వరం వెళ్ళినప్పుడు ఏకరాత్రం వా త్రిరాత్రం వా 3 రాత్రులు కాని, సప్త 7 కాని, నవ 9 కాని, ఇవి చాలా గొప్పవి. 1, 3, 7, 9 ఈ సంఖ్యలో నిద్రపోతే ఏం ఫలితాలో చెప్పారు. ఒక రాత్రి నివసిస్తే శివలింగ ప్రతిష్ఠ చేసిన పుణ్యం పొందుతాం. ఒక రాత్రి అక్కడ నిద్రపోతే శివలింగ ప్రతిష్ఠా పుణ్యం అంట. 3 రాత్రులు అయితే లింగ ప్రతిష్ఠ కాదు, ఆ ప్రతిష్ఠ అయిన లింగానికి గుడి కట్టించిన ఫలితం పొందుతాం. 7 రాత్రులు అయితే అటువంటి వాడు ఏకకాలంలో శివ విష్ణు ఆలయములు 7 కట్టించిన ఫలితం పొందుతాడు. 9 రాత్రులుంటే ఇంక తల్లి గర్భంలో ప్రవేశించవలసిన అవసరం లేకుండా భూమండలమంతా ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాడు. ఆ లోపల 21 బావులున్నాయి. ఈ బావులలో నీళ్లలో స్నానం చేసిన వాడు కూడా సప్త సముద్ర స్నాన ఫలితం పొందుతాడు. బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మ కమండల జలంలో స్నానం చేసిన ఫలితం పొందుతాడు. కుంటివారు గుడ్డివారు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాక ఒకవేళ ప్రదక్షిణ చేయలేకపోయినా స్నానం చేయలేకపోయినా ఇతరుల సహకారంతో అక్కడికి అడుగుపెట్టి ఇన్ని నీళ్లు శిరస్సున జల్లుకున్న వాళ్ళకు కూడా ఈ ఫలితం వస్తుందిట. ఇంకా ఆఖరి నేను చెప్పాడు తెలుసా, ఇంతవరకు మీకు స్నానం యొక్క విశేషాలు చెప్పారు కదా, ఇక్కడ ఇలా ప్రయాణం చెయ్యండి, ఇక్కడ స్నానం చెయ్యండి, ఇక్కడ దానం చెయ్యండి అని. ఇది విన్నా వాడికి రామేశ్వరానికి వెళ్ళినటువంటి ఫలితం ఇంచుమించుగా వచ్చేస్తుంది. ఏ తత్తు పఠత్వా శృణ్వన్వా సర్వదుఃఖాద్విముచ్యతే. ఈ సేతు స్నాన యాత్ర విశేషములను పఠన్వా చదివినా, శృణ్వన్వా విన్నా, వినిపించినా, సర్వ దుఃఖాత్ అన్ని దుఃఖముల నుండి విముచ్యతే విముక్తి పొందుతాడు. అంటే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అందుకే పూర్వకాలంలో తీవ్రమైన దుఃఖములు వచ్చినప్పుడు ఇంకా ఈ దుఃఖం నుంచి బయట పడలేకపోతున్నాం బాబోయ్ అనుకున్నప్పుడు, మహాబాధలు పట్టి పీడిస్తున్నప్పుడు ఈ ఘట్టం వినేవారు. వింటే వెంటనే ఉపశమనం కలిగేదండి. నాకు కూడా ఒక్కొక్కప్పుడు కొన్ని దుఃఖాలు వచ్చాయి. ఆ వచ్చినప్పుడు ఇలాంటి ఒకసారి వినేవాడిని లేదా చదివేవాడిని, వెంటనే శోకం నుంచి విముక్తి పొందేవాడిని. కొన్ని పనులు ఎందుకు అవ్వవో పట్టాన, అలా స్తంభించిపోయిన పనులు అవ్వడానికి వినాలి. వింటే గ్యారంటీగా ఆ స్తంభించిన పనులన్నీ మళ్ళీ వెంటనే కదలడం మొదలవుతాయి, అవ్వడం మొదలు పెడతాయి. శ్రీమద్ దక్షిణ కైలాసే వెంకటాద్రౌ హరిస్థలే కాంచీపురే బ్రహ్మపురే వైద్యేశ్వరపురే తథా అన్యత్రాపి శివస్థానే విష్ణుస్థానే చ సప్తమాహ వర్షవాసభవం పుణ్యం ధనుష్కోటౌ నరోముద. దక్షిణ కైలాసం అంటే కాళహస్తి అన్నమాట. కాళహస్తి, వెంకటాచలం, మాయాపురం, హరిస్థలం అంటే హరిద్వార్, అక్కడ కాంచీపురం, బ్రహ్మపురం. బ్రహ్మపురం అంటే తెలుసు కదా, బరంపురం అంటున్నాం ఇప్పుడు మనం. అక్కడికి వెళ్ళి పూరీ జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్ళడం అనమాట. వైద్యేశ్వరం, తర్వాత ఇంకా శివస్థానాలు, విష్ణు స్థానాల్లో 1 సంవత్సర కాలం నివసించటం వల్ల వచ్చే ఫలితం ధనుష్కోటి దగ్గర 1 రోజుంటే వస్తుందిట. ఒకే 1 రోజుంటే చాలు. చాతుర్మాస్య కాలంలో కాని లేక మాఘమాసే మాఘమాసంలో కాని యది స్నాయాదాప్నోత్యేవ న సంశయః, ఈ సేతు దగ్గరికి వెళ్లి స్నానం చేస్తే అటువంటి వాడు స్వయముగా రామేశ్వర జ్యోతిర్లింగమును తానే ప్రతిష్ఠించిన పుణ్యం పొందుతాడు. రామేశ్వర జ్యోతిర్లింగం మళ్ళీ మనం ప్రతిష్ఠించాలంటే మన వల్ల కాదు కదా. హనుమంతుడే లింగం పట్టుకొస్తే అక్కడ కుదరలేదు, వేరే చోట హనుమదీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించవలసి వచ్చింది. కానీ ఈ మాఘమాసంలో కాని లేదా చాతుర్మాస్య కాలంలో కాని అక్కడ స్నానం చేస్తే వాడు ఆ లింగాన్ని తానే ప్రతిష్ఠించినటువంటి ఫలితం పొందుతాడు. ఇక్కడికి వెళ్ళి భూదానం చేసుకుంటే అటువంటి వాడు గంగా స్నానాన్ని 10 ఏళ్లు చేసిన పుణ్యం, 1,000,000 జన్మల్లో అశ్వమేధయాగములు చేసిన ఫలితం పొందుతాడు. అందువల్లే రామేశ్వరం వెళ్ళినప్పుడు యథాశక్తిగా భూదానం చేసుకోవాలి. ఇది పరమ పవిత్రమైన రామేశ్వర మహిమ.
ఈ మహిమని రాత్రి పడుకునే ముందు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలట. లేదా రామేశ్వరం 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 అని రాత్రి ఒక 3 తలుచుకుని పడుకుంటే, ఇప్పుడెంతవరకు మీకు రామేశ్వర మహిమ వరసగా 6 రోజులుగా చెబుతున్నాం కదా, ఈ 6 రోజులుగా రామేశ్వర మహిమ, అందులో చరిత్రలు ఇవన్నీ విన్న ఫలితం కేవలం రామేశ్వరాన్ని తలుచుకుని పడుకుంటే వస్తుంది. ఈ 6 రోజులు అందరూ రాలేరు కదా, అందరూ వచ్చి వెళ్ళలేరు కదా, వాళ్ళు రామేశ్వరం 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 అనుకుని పడుకున్నా చాలట. ఇదంతా విన్న ఫలితం. దానివల్ల లాభం ఏమిటి? శోకం నుంచి విముక్తి పొందుతాడు, దుఃఖం నుంచి విముక్తి పొందుతాడు. దుఃఖానికి శోకానికి తేడా ఉంది. శారీరక దుఃఖాలు మానసిక శోకాలు కూడా తొలగుతాయట. కొంతమందికి మానసిక బాధలు ఉంటాయి, పైకి చెప్పుకోలేరు. కొందరికి శరీర బాధలు, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కళ్ళ నొప్పులు, పంటి నొప్పులు. మీకు లోపల పిప్పి పన్నుందో మంచి పన్నుందో నాకేం తెలుస్తుంది? ఆ పిప్పి పన్ను నొప్పే, అది శరీర బాధ. ఎక్కువసేపు కూర్చుంటే కొందరికి కాళ్ళు నొప్పి పెడతాయి, అది శారీరక బాధ. తింటే అరగదు కొందరికి, అది శారీరక బాధ. ఇవన్నీ శోకాలట. ఇక దుఃఖాలను ఉంటాయి, అవి మానసికం, పైకి చెప్పుకోలేం. మనస్సులో ఏముందో ఏం చెప్పగలం? అందరూ చూడడానికి బాగానే ఉంటాడు. ఒక ఆయన పద్మాకర్ గారిలో పుడితే బాగుండు అనుకుంటాడు. ఆయన మనసులో ఏముందో నీకేం తెలుసు, ఆయన బాధ ఆయనకి ఉంటుంది. సీత కష్టాలు సీతవి, పెద్ద కష్టాలు పెద్దవిని. అందులో ఇతరులను చూసి మనం వాడు అంత అదృష్టవంతుడు అలా పుట్టాలనుకోవద్దు ఎప్పుడు. పాప వాడి బాధ ఏమో తెలుస్తుందండి. నిజంగా చెప్తున్నాను నేను. మా గ్రామానికి ఒక సర్పంచ్గా ఉండేవాడు ఒక ఆయన. ఆ సర్పంచ్ గారు మంచి టీవీగా బైకుల మీద ఎడుతున్నప్పుడు మా చిన్నప్పుడు తెలియక అందరూ ఆయన భలే ప్రెసిడెంట్ గా ఎక్కాడండి, ఆయనకి బైక్ ఉందండి, 100 ఎకరాలు ఉన్నాయి అనుకుంటూ మీలా పుట్టాలండి అనగానే, ఒరే వద్దురా బాబు నాలా పుట్టాలని ఎవరు అనుకోకండి, నాకున్న బాధలు నాకున్నాయి అన్నాడు ఆయన. నేను కొంచెం చనువుగా ఏమిటండి మీ బాధలు అన్నాను. ఒరే అడక్కరా నాయన, రాత్రిపూట రోజు మా ఆవిడ 3 రోళ్ల కర్రలతో కొడుతుంది, నీ అదృష్టం నీకు ఇంకా పెళ్ళవలేదు. అప్పుడు ఇంకా పెళ్ళవనికి చిన్నాడు కాబట్టి అడిగాను, ఇప్పుడు ఎందుకు అడుగుతాను? చిన్నప్పుడు మాకు తెలియక అడిగా ఉన్నట్టు. రోళ్ల కర్రతో కొట్టేది వాళ్ళ ఆవిడ. వాళ్ళ నాన్నతో కొన్ని బాధలు ఉన్నాయి, వాళ్ళ అమ్మతో కొన్ని బాధలు ఉన్నాయి. ఆయనకి తింటే అరగదు, ఇంటి నిండా స్వీట్స్ ఉన్నాయి కానీ మిఠాయి పడదు, షుగరు ఒకటి కాదు బాబోయ్, ఆయన బాధలే అనుకున్నాయి. కాబట్టి అవతల వ్యక్తితో దట్టంగా ఉన్నాడు, మంచి బైక్ మీద పెడుతున్నాడు అనుకోవద్దు. ఆ బైక్ వరకు అసలు ఏ స్ట్రైక్ ఉందో తెలియదు. వాడి లెవెల్లో వాడికి కష్టాలు ఉంటాయి. దేవుడి కష్టాలు దేవుడివి, జీవుడి కష్టాలు జీవుడివి. కాబట్టి ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు పొమ్మన్నారు. అందులో పైకి చెప్పుకోలేని ఈ మానసిక వేదనలు ఉన్నాయే, ఆ మానసిక వేదనలు కూడా ఈ రామేశ్వరాన్ని తలుచుకోవటం వల్ల మొత్తం రామేశ్వర ఖండంలో ఉన్న సేతు మహాత్మ్యంలో ఉన్న విశేషాలన్నీ విన్న ఫలితం కలిగి అవి తొలగిపోతాయి.